కీర్తన గ్రంథం 51వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రుని పరచుము. నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపమునకు విముఖుడుము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరుచున్నవాడు కావు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడిని నర్పించుదురు. దేవుడి వాక్యం దీవించునుగాక. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్న వారిని ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా. దేవుని పిల్లలు ప్రేమించుచున్నారని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరెవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యమును ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారపు పునరుద్ధారణ దినములో ప్రభువు నిశ్చయముగా నిన్ను ఆరాధించి స్తుతించి గణపరచడానికి
నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. అద్భుతమైన ఆరాధన మాకు ఇచ్చావు. అలాగే ప్రభు అద్భుతమైన వాక్యాన్ని కూడా మాకు తెరవండి. ఓ నీ యొక్క పెదవుల గుండా మేము నీ వాక్య స్వరమును విందుముగాక. నీ పిల్లలు ప్రభువా అభిషేకమును పొందుకుందురుగాక. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నీ పరిశుద్ధాత్మ అభిషేకించునుగాక. ఓ నీ అంతరంగములో నుంచి వస్తున్న ఆ యొక్క స్వరము ఓ నీ వధువు విందునుగాక. నీ పిల్లలు ఆలకించుదురుగాక. ఓ ప్రతి ఒక్కరు అభిషేకము పొందురుగాక. ఓ కృంగిన వారు లేవనెత్తబడుదురుగాక. బలహీనులు బలపరచబడుదురుగాక. రోగులు స్వస్థపరచబడుదురుగాక. ఓ బలహీనులు బలపరచబడుదురుగాక. ఓ దేవప్రభు నీ వాక్య స్వరమును మన నోటి గుండా మీరు మాట్లాడండి. కాని మాట మాట్లాడినప్పుడు సింహాల నోళ్ళు మూసును దేవుడవు, నా నోరు కూడా మూసివేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యం మాత్రమే నా నోటి నుండి వచ్చినగాక. బలహీనమైన పాత్రను మీరు వాడుకోనండి ప్రభువా. ఓ దేవా ప్రభు నీ ప్రజలతో మీరు మాట్లాడండి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని చెప్పిన వాగ్దానం ప్రకారం నీ పిల్లల ద్వారా ఓ దేవ నీ ద్వారా నీ పిల్లలు విందురుగాక. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క ఆత్మనికి అప్పగిస్తూ ప్రతి ఆత్మను మీరు స్వాధీనపరచుకోమని ఎదురాడుచున్న దురాత్మలను, నిద్రపుచ్చ ఆత్మలను, బద్ధకపాత్మలను, లేజీ ఆత్మలను ప్రభువుని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అందరితో స్వతంత్రంగా కదలాడును గాక. అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. ప్రభువుని యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలో, ఈ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం 51వ అధ్యాయంలో. మీరు ఒకసారి అక్కడ లేఖనాలన్నీ దావీదు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనము ధ్యానిస్తే, హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయముతో తన యొక్క పాపమును ఒప్పుకోవడానికి దావీదు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఇక్కడ మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. చాలా అద్భుతమైన ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. విరిగి నలిగిన మనసుతో దేవునికి ఇష్టపూర్వకమైన ఆరాధన, ప్రార్థన ఇక్కడ దావీదు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రార్థించే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడితో సాక్షాత్తు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బలులు కోరేవాడు కాదు, కానీ ఒకవేళ నువ్వు బలులు కోరితే నేను ఖచ్చితంగా ఏ బలి ఇమ్మంటే నేను బలిస్తాను, కానీ నువ్వు బలులు కోరవు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. విరిగిన మనసు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవాడవు కావు అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. విరిగి నలిగిన హృదయము దేవుడు ఇష్టమైన బలి. ఎప్పుడైతే మన జీవితంలో, మన హృదయాంతరంగంలో నుంచి మన జీవితంలో జరుగుతున్న పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామో దానిని మాత్రమే దేవుడు స్వీకరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పెదవులతో చేసిన ఆరాధన కానీ, పెదవులతో చేసిన ప్రార్థన కానీ దేవుడు స్వీకరించడానికి ఇష్టపడడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయాంతరంగంలో నుంచి విరిగి నలిగిన హృదయముతో, భారభరితమైన హృదయముతో పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడో అతన్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడండి. ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్తున్నారు కానీ, చాలామంది సంఘాలకు వెళ్తున్నారు కానీ పశ్చాత్తాపడే వారిలో ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ఇంచుమించు 10 లక్షల మందిలో ఒకడు పశ్చాత్తాపడతాడట. తన పాపం విషయంలో పశ్చాత్తాపడే వాళ్ళు దేవునికి కావాలి. పాటలు పాడే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. బైబిల్ చదివే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. లేకపోతే మంచి మంచి సాంఘిక సోషల్ కార్యాలు చేసే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలంటే తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వెళ్ళేవారు కావాలండి. వారి కోసమే ఆయన ప్రతి క్షణము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికోసమే 2 చేతులు చాపుకుని
ప్రతి దినమెల్లా ఆయన ఎదురు చూసే దేనికోసం అంటే ఒక పాపి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి రావడం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని. హల్లెలూయా. ఎవరైతే తన పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వస్తారో అప్పుడు పరలోకంలో ఒక పండగ వాతావరణం ఉంటుందట. ఏముంటుందండి? మనం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం పండగలు. హిందువులు ఒక పండుగ చేసుకుంటారు, క్రైస్తవులు ఒక పండుగ చేసుకుంటారు, ముస్లింలు ఒక పండుగ చేసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు పండుగ. కానీ పరలోకంలో పండుగ ఎప్పుడు జరుగుతుందంటే దేవదూతలందరూ కలిసి జయధ్వనులు పాడుతూ ఆనందంతో గంతులేస్తూ దేవుణ్ణి ఇంకా అధికంగా ఆరాధించే సమయం ఎప్పుడంటే ఒక పాపి పశ్చాత్తాపడే సమయం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే దేవుని సన్నిధిలోకి వస్తారో వారి కోసం దినమల్లా దేవుడు ఎదురు చూస్తాడని. హల్లెలూయా. ఒక గర్విష్టి కోసం దేవుడు ఎదురు చూడటం లేదు, లేకపోతే ఒక సంకుచితమైన మనసు కలిగిన వారి కోసం ఎదురు చూడడం లేదు, లేకపోతే ఫ్యాషన్ షోలు చేసే వారి కోసం ఎదురు చూడడం లేదు, తన గొప్పలు వారు చాటుకునే వారి కోసం దేవుడు ఎదురు చూడడం లేదు, లేకపోతే వాళ్ళ ఉనికిని వారు చాటుకోవడానికి ఎదురు చూసే వారి కోసం దేవుడు ఎదురు చూడడం లేదు. హల్లెలూయా. దేవుడు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే కేవలం పాపం విషయంలో పశ్చాత్తాపడే వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆ పాపం ఏంటి? ఆ పాపం యొక్క సీక్రెట్ ఎక్కడుంది? ఆ పాపం యొక్క రహస్యం ఏంటి? అసలు ఆ పాపం మనిషిలోకి ఎలా వచ్చింది? నేను ఏ విధంగా ఈ స్థితిలో పడ్డాను? ఏ విధంగా ఈ స్థితిలో నేను నాశనం అయిపోయాను? నా జీవితం ఎందుకు ఈ విధంగా పతనం అయిపోయింది? ఏ విధంగా ఈ యొక్క కష్టాల గుండా, శ్రమల గుండా, వ్యాధుల గుండా, కష్టాల గుండా ఈ జీవితం ఎందుకు ప్రయాణం చేస్తూ ఉంది? ఎందుకు తింటున్నాం? ఎందుకు తాగుతున్నాం? ఎందుకు కష్టపడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? ఎందుకు ఆరాటపడుతున్నాం? ఇవన్నీ కూడా ఎవరికైతే ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నలు వచ్చిన వ్యక్తి మాత్రమే తన యొక్క జీవితాన్ని తిరిగి బాగు చేసుకోవడానికి పరితపిస్తాడు, బాధపడతాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాలం చక్కగా నడిచినంత సేపు, రెండు కాళ్ళ మధ్యలో గిన్నెలు వచ్చినంత సేపు, డబ్బులు జేబులు నిండా ఉన్నంత సేపు, చక్కగా ఆశీర్వాదించబడి సంతోషంగా తిరిగినంత సేపు కూడా ఈ విషయాలు ఏవి గుర్తురావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? మంచిగా కాలం జరుగుతున్నంత సేపు, జరుగుబాటు జరిగినంత సేపు కూడా వ్యక్తికి ఈ విషయాలు గుర్తురావండి. ఎవరు దీనికోసం ఆలోచించరు. ఎందుకంటే తినడానికి తిండి ఉంటుంది, పాడడానికి పాటలు ఉంటున్నాయి, నవ్వడానికి నవ్వు ఉంటుంది, ఏడవడానికి ఏడుపు ఉంటుంది, అన్ని విధాల సంతోషాలన్నీ జీవితానికి కలుగుతూ ఉన్నాయి. ఆ కలుగుతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఈ యొక్క పాపం విషయం కానీ, అసలు ఎందుకు ఈ పాపంలో పడిపోయానని కానీ, అసలు ఎందుకు నేను ఈ లోకంలోకి వచ్చానని కానీ, దేవుడు ఎందుకు నన్ను ఈ లోకంలోకి పంపించాడని కానీ, ఎందుకు ఈ స్థితి నేను అనుభవిస్తున్నాను, ఎందుకు మరణిస్తున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఎందుకు ఈ విధంగా నా జీవితం ఈ విధంగా ఆటుపోట్ల కింద వెళ్తుందని కానీ ఆలోచించడానికి ఏమాత్రం కూడా మనిషి ఆలోచించిన కూడా సమయం ఇవ్వడలేదు. ఎందుకు ఇవ్వలేడంటే జరుగుబాటు జరిగినంత సేపు కూడా, మనిషి ఆరోగ్యంగా ఉన్నంత సేపు కూడా, చక్కగా పరిస్థితులన్నీ చక్కగా కాలానుగుణంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు, మంచి కార్యాలు వారి జీవితంలో జరుగుతున్నప్పుడు ఎవరు కూడా వీటి కోసం ఆలోచించిన కూడా ఆలోచించరండి. హల్లెలూయా. ఎప్పుడు ఆలోచిస్తారంటే, ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు మాట, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు మెసేజ్లో, పంది తన జీవించినంత కాలం కూడా చాలా అద్భుతంగా బతుకుతుందట. తినాలన్నా తింటుంది, తాగాలన్నా తాగుతుంది, వెళ్ళాలన్న బురదలోకి వెళ్తుంది, దాన్ని ఇష్టం, దాన్ని కాదని కూడా ఎవడు ఉండడు. ఇంకా దాన్ని చూసి పక్కకి జరిగిపోయేవాడు, ముక్కు మూసుకుని వెళ్ళిపోయేవాడు ఉంటారు తప్ప దాన్ని సరిచేసి సక్రమైన దారిలో పెట్టాలని ఎవడు అనుకోడు. అనుకుంటాడండి. ఎందుకంటే అది పంది, అది మాట వినదు, మాటకు లోబడదు, దాని ఇష్టం, దాని రాజ్యం అది. దాన్ని బ్రతుకున్నంత కాలము కూడా దాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతుంది, దాన్ని లెక్క చేసేవాడు ఉండడు. ఆ కాపరి, ఆ పందుల కాపరి ఎవడో తోలుకుంటూ ఉంటాడు, వదిలేస్తాడు, సాయంత్రం ముచ్చులోడికి ఏదో పొట్టేడతాడు, అన్నం గెంజి అది పడేస్తాడు, అది తింటుంది, మళ్ళీ పోతుంది. అలా దాన్ని బ్రతుకంతా కాలం గడిచిపోతుంది. తర్వాత ఆ పందుల కాపరే ఆ సమయం వచ్చినప్పుడు ఆ మేపిన వ్యక్తి దాన్ని పట్టుకుని
దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి అతను ఏం చేస్తాడంటే కొయ్యడానికి తీసుకెళ్తాడట. కొయ్యడానికి తీసుకెళ్తున్నప్పుడు దాన్ని ఎలాగెళ్తాడు తెలుసండి, కాళ్ళు పైకి ఎట్టి తలక పైకి ఎడతాడు. అప్పుడు దాకా నడుం కిందకు ఉంది, నడుం పైకి ఉంది, ఇప్పుడు నడుం కిందకి వెళ్ళింది. వెన్నెముక నాకే ఉందని ఎగరేసింది, వెన్నెముక నాకే ఉందని చెప్పి ఎగరేసిందట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పశువు ఆ యొక్క పందుల కాపరి ఏం చేశాడు, దాన్ని పట్టుకుని ఆ బండి మీద ఎక్కించి దాన్ని వెన్నెముక కింద పెట్టి తలగా పైకెట్టాడట. ఎప్పుడు దాని జీవితంలో ఆకాశం చూడలేదు, దాని జీవితంలో ఆకాశం ఎప్పుడు చూడలే. దాని తలకాయ పైకెత్తి ఎప్పుడు కూడా ఆకాశం చూడలేదు, నక్షత్రాలు చూడలేదు, సూర్యుని చంద్రుని ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడైతే చచ్చిపోయే టైంలో వీడు ఎప్పుడైతే తలకాయ పైకి పెట్టాడో అప్పుడు చూసిందంట ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు చూసిందంట. అప్పుడు అనుకుంటుందంట, అమ్మో నేను చూడలేని అద్భుతమైన ప్రకృతి రహస్యం ఎంత సృష్టిలో దాగి ఉందా, ఎంత ఆకాశం ఉందా, ఎంత అందంగా ఉందో, సూర్యుడు ఉన్నాడా, నక్షత్రాలు ఉన్నాయా, అమ్మో ఎంత అద్భుతమైన ప్రకృతి వలయాన్ని నేను ఎందుకు చూడలేకపోయానని చెప్పి బాధపడుతూ నలిగిపోతూ చాలా పశ్చాత్తాపడిపోతుందంట లోపల. ఇంకేం పశ్చాత్తాపం, కానీ చేపట్లో కోసేస్తాడు దాన్ని. హల్లెలూయా. అంటే ఒక పంది స్వభావం మనిషిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు ఒక పరలోకం ఉందని, ఒక దూతలు ఉన్నారని, ఒక దేవుని యొక్క సమూహం ఉందని, దేవుని యొక్క రాజ్యం ఒకటి ఉన్నదని చచ్చిపోయే వరకు ఆ వ్యక్తి గుర్తించడా. ఎప్పుడైతే చచ్చి టైం మంచం మీద పడతాడో, రోగముతోనో లేకపోతే బలహీనతతోనో లేకపోతే ఏదో సమస్యతోనో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ప్రాణం మీదకి వచ్చిన వ్యాధి ఏదో అతనికి తగిలి మంచం మీద పడతాడు చూసారా, అప్పుడు దేవుడు గుర్తొస్తాడట, అప్పుడు బైబిల్ గుర్తొస్తుందట, అప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు గుర్తొస్తాయట, అప్పుడు దేవుడు ఒక రాజ్యం కలిగి ఉన్నాడని, అప్పుడు దేవుడితో సహవాసం చేయాలని అప్పుడు ఆశపడతాడట వ్యక్తి. అప్పుడు ఆశపడినా ఇంక సుఖం లేదు, అప్పుడు ఆశపడినా సుఖం లేదు. ఇంకా కానీ చేపుడులో అతను కన్ను మోస్తాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు స్వర్గం చూపిస్తాడు దేవుడు. ఆ పందిలా జీవించినోడు కంట చచ్చిపోయే ముందు స్వర్గం చూపిస్తాడట, పరలోకం చూపిస్తాడట. అప్పుడు అర్థమవుతాడంటే వ్యక్తికి జీవితంలో అతని జీవితంలో ఏం కోల్పోయాడో, అతని జీవితంలో ఏం కోల్పోయాడో, ఎంత సమాధానం ఉందో, ఎంత పరిస్థితి, ఎంత అద్భుతమైన పరలోకం ఉందో, ఎంత అద్భుతమైన సృష్టి ఉందో దేవుడు ఆ యొక్క పరలోక పట్టణం చూపించినప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుందట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ గొప్ప విషయం ఏంటంటే, గొర్రెల గొప్ప కాపరి అనే ఒక మెసేజ్ ప్రవక్త బోధించాడు. గొర్రెల గొప్ప కాపరి అని ఒక మెసేజ్ బోధించాడు, మంచి కాపరి అని బోధించాడు అనమాట. ఆ మెసేజ్లో ప్రవక్త అంటాడు, ఇప్పుడు పంది స్వభావాన్ని బట్టి అది బ్రతుకుతుంది, అది ఎప్పుడు పరలోకం చూడలేదు, అది ఎప్పుడు పరలోకం ఆకాశం వైపు చూడలేదు, కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎప్పుడు అది చూడడానికి ప్రయత్నం చేయలేదు. హల్లెలూయా. కానీ కాపరి మంచోడైతే దాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని ఎదురు చూసే కాపరి అయితే, ఒక మంచి కాపరిని ఆ పంది కలిగి ఉంటే, ఈ యొక్క పందులు కాపరి ఏం చేస్తాడంటే, అతను ఏం చేస్తాడంటే ఆ పందిని జాగ్రత్తగా పట్టుకుని దానికి నచ్చజెప్పి జాగ్రత్తగా దాన్ని వశంలో తీసుకొని అప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా పంది కంట ఈ యొక్క పందులు కాపరి జాగ్రత్తగా గొర్రెల యొక్క రక్తాన్ని ఎక్కిస్తాడట. అంటే ఏ మనిషి దాని యొక్క రక్త స్వభావాన్ని బట్టే, దాని యొక్క ఆత్మ స్వభావాన్ని బట్టి బ్రతుకుతాడు. ప్రతి మనిషి, ప్రతి జంతువు, గేదె స్వభావాన్ని బట్టి అది బతుకుతుంది, పంది స్వభావాన్ని బట్టి అది బతుకుతుంది, కోతి స్వభావాన్ని బట్టి అది బతుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేని స్వభావాన్ని అది బయటికి తీసుకొస్తుంది, గొర్రె స్వభావాన్ని బయట తీసుకొస్తుంది, ఎందుకంటే దాని యొక్క ఆత్మ స్వభావం అది. కానీ పంది యొక్క రక్తాన్ని తీసేసి గొర్రె యొక్క రక్తాన్ని పందులకు ఎక్కిస్తేనంట పంది మళ్ళీ వెళ్ళి ఎప్పుడు కూడా బురదలకు దూకలు నాశించదట. ఎందుకంటే పందిలో ఉన్నది పంది రక్తం కాదు, పందిలో ఉన్నది గొర్రె రక్తం.
పందిలో పంది రక్తం ఉంటే, పంది స్వభావం ఉంటే అది శుభ్రంగా కడిగేసి మంచి మంచి వస్త్రాలు దానికి ధరింపచేసి సింహాసనం మీద కూర్చొని ఏసీ పెట్టి చక్కగా అద్భుతంగా మంచి అద్భుతమైన ప్రదేశంలో అది పెడితే అది ఆ సింహాసనం మీద ఉండి ఆ ఏసీ కానీ ఆ కూలర్ కానీ లేకపోతే ఆ సింహాసనం కానీ అది ఏది చూడదట. అది నేరుగా దాని కళ్ళన్నీ బురద మీద ఉంటాయంట. నన్ను వదిలితే వెంటనే బురదలో దూకేద్దామని చూస్తుందంట అది. హల్లెలూయా. అందుకే మనం పాత స్వభావాలతో ఇక్కడికి వస్తే ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ అందులో దూకేదే ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే మనలో ఉన్న స్వభావం అది. పంది స్వభావం ఉంది అందులో ఉంది కనుక అది ఎల్లప్పుడూ అందులో బురదలోకే దూకడం ప్రయత్నం చేస్తుంది. కానీ కాపరి మంచోడైతే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని దాన్ని రక్త మార్పిడి చేసేసాడు అనుకోండి, పంది రక్తాన్ని తీసేసి గొర్రెపిల్ల యొక్క పంది రక్తాన్ని తీసేసి ఎప్పుడైతే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పందిలోకి ఎక్కిస్తారో అది ఇంకెప్పుడు కూడా మరలా బురదలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయదట. ఎందుకని? దానికి రక్త మార్పిడి జరిగిపోయింది. దానికి ఏం జరిగిందండి? రక్త మార్పిడి జరిగింది. అంటే దాని ఆత్మలో ఆ యొక్క పంది రక్తంలో ఉన్న స్వభావాన్ని ఆ రక్తం ద్వారా తొలగించబడ్డది కాబట్టి అది తిరిగి మళ్ళీ పందిలో బతకదు. అది పైకి చూడడానికి పందే కానీ లోపల గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంది కాబట్టి అది ఎంతసేపు గొర్రెపిల్లలో బ్రతకడానికి ఇష్టపడుతుందట. వెళ్ళి పచ్చగడ్డి తింటుందట. అది ఎప్పుడన్నా పంది పచ్చగడ్డి తింటుందా? తిందో. కానీ గొర్రెపిల్ల రక్తం ఎక్కించేటప్పుడు వెళ్ళి పచ్చగడ్డి తింటుందట. అది అప్పుడు దాకా ఎండిపోయిన మొక్కలు అయ్యి చెత్త చేతారము అదంతా మూత పెట్టేసి రకరకాల చెత్త అంతా తిన్నది. కానీ ఎప్పుడైతే పందిలో గొర్రెపిల్ల రక్తం ఎక్కించారో ఆ గొర్రెపిల్ల రక్తం లోపల ఉంది కాబట్టి అది వెళ్ళి పచ్చగడ్డి తింటుందంట. అది శ్రేష్టమైన ఆహారం తింటుందట. అది హల్లెలూయా. సేమ్ మన జీవితంలో కూడా దావీదు ఇక్కడ మాట్లాడుతున్నది అదే. దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు బట్టి మీరు ఒక్కసారి ఆ అధ్యాయాన్ని తీసి ఒకసారి మీరు చదవండి. ఒక్కొక్కటి నేను లేఖనాలు చదువుతుంటే మీకు అర్థమవ్వాలి. ఆ దావీదు ప్రార్థించే ప్రార్థన ఎంత అద్భుతంగా ప్రార్థిస్తున్నాడో ఒకసారి మీరు దాన్ని చూడండి. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున. ఎవరన్నా ప్రార్థన నాకు రాదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని చదవండి. నాకు ప్రార్థన చేయడం రాదు అన్నవాళ్ళు అసలు పాపాన్ని ఎలా ఒప్పుకోవాలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థిస్తున్న దావీదును చూసి మనం నేర్చుకుంటామండి. హల్లెలూయా. ఎందుకంటే అంత అమోఘమైన అద్భుతమైన ప్రార్థన ఇక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉన్నదన్నమాట. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా. యాక్చువల్గా దావీదుకి ఏం తక్కువ లేదండి. దావీదు ఒక రాజు. ఆ దేశ యెరూషలేము పరిపాలించిన రాజుల్లో గొప్ప ఘనత వహించిన రాజు ఎవరంటే దావీదండి. శత్రువు అనేవాడు లేకుండా చేసేసాడు. అంత భయంకరమైన యుద్ధాలు చేశాడు. దావీదు యుద్ధంకి వెళ్ళాడంటే జయమే తప్ప అపజయం లేదు. యుద్ధం యెహోవాదే అని ఎప్పుడైతే యుద్ధంలోకి అడుగు పెట్టాడో శత్రువు పారిపోవలసిందే. ఆ గొల్లియాత్ అని అంతే, సింహం అన్నంతే, ఎలుగుబంటి అనంతే, ఏదైనా సరే పారిపోవలసిందే. దావీదు ఉన్నని చెప్పి ఫిలిస్తీన్లు కనీసం యెరూషలేము వైపు చూడడానికి కూడా భయపడ్డారు. ఆ ఫిలిస్తీన్లు కానీ, అమ్మోనీలు కానీ, యెబూసీయులు కానీ, ఆ యొక్క పాలస్తీనులు కానీ ఎవ్వరు కూడా యెరూషలేము వైపు కనీసం కన్నెత్తి చూడడానికి కూడా గడగడ వణుకుపోయారండి. అంత అద్భుతమైన యుద్ధాలు చేశాడండి. యుద్ధం మొదలు పెట్టాడంటే ఇంకా అవతల శత్రువుకి అర్థమైపోద్ది, మాకు ఓటమే తప్ప జయం లేదని. అంత విజయశాలిగా జయము పొంది దేశాల సంపదని తీసుకొచ్చి యెరూషలేము దేశాన్ని డెవలప్మెంట్ చేసేసాడు. అనుకుంటే బంగారు మంచాల మీద పడుకుంటాడు అతను. పడుకునే మంచమే బంగారం, తినే కంచం బంగారం. హల్లెలూయా. ఊగే ఊయలు బంగారం.
తెలుసా మీకు? అతను నడిచే ఇల్లు బంగారం. అంత బంగారు పరుపుల మీద పొరులుతున్న వ్యక్తి ఇదిగో ఇలా ప్రార్థిస్తున్నాడని. మరి అతనికి ఏం తక్కువ? తిండి తక్కువ, డబ్బు తక్కువ, ఘనత తక్కువ, ఏం తక్కువ అని ఇలా ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనకు 100 రూపాయలు చేతిలో ఉంటే జేబులో ఉంటే మాటను, మనం 100 రూపాయలు జేబులో ఉంటే మాటను, నా యంత్రుడు లేడర్ అని చెప్పి కాళ్ళ దగ్గర చెప్తాం. ఈరోజు మనిషి కొంచెం కలిగి ఉన్నప్పటికీ ఎంత ఎగురుగొంతులేస్తాడని ఎవడ మాట లెక్క చేయడు. నాకు అంతా ఉంది కదా, నేనెవడి మీద ఆధారపడాలి, నేనెవడిని అడుక్కోవాలి, నేనే పెద్ద జమీందారుని అన్నట్టు ఫీల్ అయిపోతాడు. ఇంక దేవుడు లేదు, ఏం లేదు, వీడి ఇష్టం. ఇంకా వెళ్ళాలనుకున్నది వెళ్తాడు, చేయాలనుకున్నది చేస్తాడు. ఏదైనా స్త్రీ అయినా పురుషులైనా అంతే. కొంచెం కండబలం కలిగి ఉండి, కొంచెం అందం ఉండి, చక్కగా ఎంత నాజుగ్గా ఉన్నారంటే వాళ్ళని భూమి మీద పట్టుకోలేము. భూమి మీద పట్టుకోలేమండి. అంత భయంకరంగా మనిషి, స్త్రీలు పురుషులు అలాగే తయారయ్యారు. కొంచెం ఆరోగ్యం ఉండి, కొంచెం బలంగా ఉండి, కొంచెం అందంగా ఉండి, కొంచెం డబ్బు ఉండి, కొంచెం పరువు ఉండి, హోదా ఉంటే ఇంకా అసలు వ్యక్తిని పట్టుకోలేము. ఈ దావీదుకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ అని ఇలా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి. ఏం లేదని, ఏం ఉందని ప్రార్థన చేస్తున్నాడు. అలాగా ఏమన్నా వింటున్నారా? ఆమేన్. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ఉన్నది లేకపోయింది దాన్ని బట్టి మనం హర్షించకూడదు, కానీ మన లోపల ఆత్మస్థితి ఎలా ఉన్నదో దాన్ని చూసి మనం హర్షించాలి. ప్రస్తుత రాజుగారి పరిస్థితి అంతా బాగుంది, కానీ లోపల ఆత్మ కండిషన్ బాగలేదు. ఆత్మలో అతను ఏ విధంగా ఉన్నాడో అతనికి తెలుసు. ఆత్మలో అతను ఏ విధంగా జీవిస్తున్నాడో అతనికి తెలుసు. ఆత్మలో అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అతనికి తెలుసు. ఆత్మలో అతను దేవుని పట్ల ఏ విధంగా ఆ యొక్క వ్యతిరేక భావన కలిగి ఉన్నాడో, ఏ విధమైన పాపంతో భూమి మీదకి వచ్చాడో, ఆ పాపం అతను ఎలా ఎంటాడుతుందో, ఏ విధంగా అతను జన్మ పాపంతో తిరుగుతున్నాడో, ఏ విధంగా అతను చచ్చిపోవడం సిద్ధమవుతున్నాడో, మరణం అతని దగ్గరికి రావడం అతను చూస్తున్నాడో, దానిని బట్టి అతను భయపడతా ఉన్నాడు. దేవుడు నాకు మహిమగొలను గాక. ఎంత గడించినా, పాల రాతి పైన పొర్లినా, మేడ మిద్దుల్లో తిరిగినా, అద్భుతంగా ఎంజాయ్ చేసినా, ఒకానొక రోజు నువ్వు రోజుకి మరణం దగ్గరవుతుందన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నాకు మహిమగొలను గాక. ఈ కాలమే ప్రవర్తన్నాడు, ఒక రోజు గడిచిందంటే వయసు వచ్చిందని నువ్వు ఆనందపడకూడదు, కానీ మరణం దగ్గర అవుతుందని సో నువ్వు భయపడాలట. వయసు వచ్చి కొద్ది ఏమవుతుందండి? మరణం దగ్గరికి వెళ్తున్నావు. నీ గమ్యం ఏంటంటే, నీ గమ్యం చివరి అంతంలో ఏముందంటే మరణం ఉంది. అది ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా వస్తుందో నీకు తెలియదు. కొన్ని నడుచుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బు సంపాదించడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, లేకపోతే మేడమిద్దులు కట్టుకోవడం కాదు, బంగారాలు సంపాదించి పొలాలు సంపాదించుకోవడం కాదు. చాలా మంది అన్ని సంపాదించుకుంటారు, కానీ ఆ వ్యక్తికి తెలియదు నేను మరణం దగ్గరికి వెళ్తున్నానని. నడుచుకుంటా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడండి? మరణం దగ్గరికి వెళ్తున్నాడు. ఒక రోజు అతని సావుని చవి చూడబోతూ ఉన్నాడు, మరణాన్ని రుచి చూడబోతా ఉన్నాడు. దానికోసం అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రయాణం ఎక్కడికంటే మరణం దగ్గరికి. వింటున్నారా? హల్లెలూయా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క ప్రయాణం చివరికి ఎక్కడికి వెళ్తుందంటే అది మరణం దగ్గరికి. నీది తుది ప్రయాణం ఎక్కడికంటే, నీ తుది గమ్యం ఎక్కడికంటే మరణం వరకు వెళ్తున్నావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దాన్ని బట్టి ఆలోచించి అసలు నేను మరణం దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? దేనికోసం వెళ్తున్నాను? నా పాపాన్ని బట్టే కదా. నా పాపం తీసివేసుకుంటే నేను మరణం దగ్గరికి వెళ్ళను కదా. ఆ మరణం నేను చవి చూడకుండా ఉండాలంటే ముందు నా పాపం తీయాలి కదా. నా పాపం తీసేవాడు ఎవడు? నా పాపం తీసేవాడు ఎవడు అని ఆలోచిస్తే పాపం తీసే ఒకే ఒక దేవుడు ప్రభు అయిన యెహోవా కనబడ్డాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా దేవుని నామమున మహిమ కలుగును గాక. మన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? దావీదు అన్నం లేదని, కూర లేదని, బట్టలు లేవని, ఉద్యోగం లేదని, అది లేదని, ఇది లేదని దానికోసం ప్రార్థన చేయట్లే.
ఈ భూమి మీద ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా అని ప్రతి ఒక్కడు చేసే ప్రార్థన అదే. బ్రతికేది దానికోసమే, తిరిగేది దానికోసమే, ఏడ్చేది దానికోసమే. హల్లెలూయా. తెల్లారితే అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీ ప్రార్థన ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందాం దానికోసం కాదు మీ ప్రార్థన. దేనికోసం మీ ప్రార్థన ఉండాలి? దేనికోసం మీ ప్రార్థన ఉండాలి? నీ ఆత్మను రక్షించబడడానికి నువ్వు ఏ విధంగా తాపత్రయపడాలో దాని మీద నీ ఆరాటం ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. నీ ఆరాటం నీ ఆత్మ మీద ఉండాలి. కానీ 99 మంది ప్రజలు ఉంటే అందులో ఒకడు ఆత్మ కోసం ఆలోచి 99 మంది శరీరం కోసం ఆలోచిస్తారు. ఇక్కడే ఉంటారు. రేపు పొద్దున పని ఏంటంటావు? మీ ఇస్త్రీ గారు ఏం చెప్తాడు ఏంటో, ఏ ఊరు పంపుతాడు ఏంటో. హల్లెలూయా. బిల్డింగ్ అక్కడ పని అంతా అయిపోయిందంటావా? రేపు ఉద్యోగం ఏం చేయాలి? రేపు కూర ఏమి వండాలి? రేపు పలానా ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి? ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. మనిషి ఇక్కడే ఉంటాడు. కానీ ఆలోచన నువ్వు చేయాల్సిన పని మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు ఉండాల్సిన రీతిలోకి వెళ్ళిపోతుంది. అంటే దెయ్యం ఏం చేసింది? నిన్ను నీ ఆలోచన వాక్యం మీద పెట్టకుండా నిన్ను ఎక్కడెక్కడో తీసిపోతుంది. వాక్యం మీద పెట్టావనుకో నీకు ఎమ్మేంటి, నీ గురువు ఏంటి అర్థమవుతుంది. అలాగ అర్థం కాకుండా చెయ్యాలంటే నీ ఆలోచన మళ్ళీ ఇక్కడే ఉన్నట్టు ఉంటావు. కానీ మనిషి ఎక్కడ తిప్పేస్తుంది, మొత్తం తిప్పేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నాడు. ఎందుకంటే తన యొక్క ఆలోచన ఎక్కడ పెట్టాడంటే తన యొక్క ఆత్మ మీద పెట్టాడు. ఆత్మలో ప్రార్థించడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో ప్రార్థించడం అంటే ఏంటి? నీ ఆలోచన ఆత్మతో ఏకీభవించి ప్రార్థన చేయాలి. నీ ఆలోచన సపరేట్ అయ్యి నీ ఆత్మ సపరేట్ అవుతే ప్రార్థన అంగీకరించబడదు, వేరైపోతుంది. నీ హృదయం ఒక చోటు ఉండి నీ యొక్క ఆలోచన ఇంకొక చోట ఉన్నారనుకోండి, దాన్ని ఫలించదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సంసోన్ అంటండి, హృదయం ఏమో దెలీలాకి ఇచ్చాడట. హల్లెలూయా. ఆలోచన ఏమో దేవుడికి ఇచ్చాడట. హృదయాన్ని ఏమో దెలీలాకి ఇచ్చాడు, ఆలోచన ఏమో దేవుడికి ఇచ్చాడు. దానివల్ల అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఫిలిస్తీన్లు వచ్చి గుండుకోకేసి అతను తీసుకెళ్లి దాగోని మందిలో కట్టేశారు. కట్టేసి 2 స్తంభాలకి కట్టేసే వరకు మనోడికి మొత్తం దిగలేదు. అప్పుడు చేసిన పొరపాటు అప్పుడు అర్థమైంది. అసలు నేను 2 రకాలుగా జీవించానన్న సంగతి అప్పుడు అర్థమైంది. అప్పుడు 2 స్తంభాలకి కట్టబడిన తర్వాత శ్రమలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అద్భుతమైన ప్రార్థన చేశాడు. అప్పుడు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. చూడండి, మనం చక్కగా అద్భుతమైన ప్రార్థన నేర్చుకోవాలంటే ఈ ప్రార్థన బట్టి నేర్చుకోవాలి. మన ఆలోచన ఆత్మతో ఏకీభవించాలి. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అంటున్నాడు. చూసారా? ఇందాకే మాట్లాడాను నేను. అతని పాపం ఏంటో అతనికి తెలుసు, అతని దోషం ఏంటో అతనికి తెలుసు. అతను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి అతని పాపం ఎక్కడుందో కనుగొన్నాడు. హల్లెలూయా. అతనిలో దోషం ఉందని అతనికి తెలుసు, అతనిలో పాపం ఉందని అతనికి తెలుసు, అతిక్రమము అతనికి తెలిసే ఉన్నాయి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎస్ ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుడే. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ పాపులమే. ఏమై ఉన్నామండి? పాపముతో, అతిక్రమాలతో, దోషాలతో నింపబడి ఉన్నాం. మనలో దోషం ఉంది, మనలో అతిక్రమం ఉంది, మనలో పాపం ఉంది, మనలో సమస్త కల్మషం అంతా మనలో ఉంది.
అందుకే దేవుడు నీతిమంతుడయ్యాడు, మనం పాపులమయ్యాం. తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలముగా అగుపడదు. ఇది కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, వింటున్నారా? ఒక్కసారి ఈ పదం, ఈ వాక్యం అందరూ ఒకసారి చదువుతారా? అందరూ చదవాలి, అందరూ ఒకేసారి చదవండి. అందరూ చదవాలి. కొంతమంది చదువుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చదవండి. నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పండి. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇది దావీదు ప్రార్థన. అంటే ఈ పాపము, ఏ పాపం ఒప్పుకుంటున్నాడు దావీదు? ఏదో ఆయన చేసిన పాపాల కోసం ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఆయన చేసిన పాపాల కోసం ఒప్పుకోవట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పుట్టడమే పాపంలో పుట్టాను, నేను పుట్టడమే పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అన్నాడు. హల్లెలూయా. అంటే గర్భములో ఉండగానే నేను పాపిని అంటున్నాడు. ఇదేంటండి? వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, ఒక 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఉపమెరిగిన తరువాత అతనికి మంచి చెడు మేలు కీడు అర్థమవుతాయి. అప్పుడు కదా పాపం చేసేది, అప్పుడు కదా అతను పాపం అంటే తెలిసి పాపంలో అడుగు పెట్టేది. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను నా తల్లి గర్భములో ఉండగానే నేను పాపిని అంటున్నాడు. పాపములోనే నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని చెప్తా ఉన్నాడు. ఇదేంటి? గర్భంలో ఉండగా దావీదు ఎట్లా పాపం చేశాడు? తల్లి గర్భంలో ఉండగా దావీదు ఎట్లా పాపం చేశాడు? అతను ఇర్మియా అంటున్నాడు 6వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో, నేను నా తల్లి గర్భంలో రూపించబడక ముందే పిండముగా ఉన్నప్పుడే పాపిని అన్నాడు. ఇదేంటండి? పిండంలో ఉన్నప్పుడు పాపిని అంటున్నాడు ఇర్మియా. దావీదు ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలోనే పాపిగా అంటున్నాడు. ఇది ఇలా పట్టుకుని యోబు గ్రంథం 14వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. అంటే చచ్చిపోతున్నాడు. నీడ కనబడకపోవునట్లు వాడు నిలకడగా పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఎంచి ఉన్నావు. తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. పాప సహితునిలోండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇదిగోండి, యోబు మాట్లాడే మాట ఎలాగున్నదంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. అలాగే అసలు ఎవడో పుట్టడం అంటే పాపిలో నుంచి పరిశుద్ధుడు పుడతాడా? యోబు ఏమంటున్నాడంటే, పాపిలో నుంచి పరిశుద్ధుడు పుడతాడా? యోబు ప్రశ్న అది. పాప సహితునిలో నుండి పాపరహితుడు అనగా పాపం లేనివాడు, పాపం లేనివాడు పుట్టగలడా? పాపిలో నుంచి పాపరహితుడు, పాపం లేనివాడు పుట్టగలడా? అలాగూ ఎవడు కూడా పుట్టనేరడు అంటున్నాడు. అంటే భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా పుడుతున్నాడు? పాపముతోనే పుడుతున్నాడు, పాపంతోనే పుడుతున్నాడు. అంటే పుట్టుకలో నుంచే జన్మ పాపం అనేది నిన్ను వెంటాడుతూ ఉంది. యోబు ప్రశ్న మనం అర్థం చేసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే పాపిలో నుంచి పరిశుద్ధుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. అలాగూ ఎవడును
పుట్టనేరడు అంటున్నాడు. అంటే భూమి మీద పొడి ఎవడో పరిశుద్ధుడు పుట్టడు. అందుకే లోక గారు రాశాడు, ఏమని రాశాడు, నీతిమంతుడు లేడు. ఎందుకు లేడు? వాళ్ళ భూమి మీద పుడితే కదా నీతిమంతుడు పుట్టడానికి. నీతిమంతుడు భూమి మీద పుడితే కదా నీతిమంతుడు ఉండడానికి. అసలు నీతిమంతుడే పుడతలేదు. పుట్టుకలోనే నీతి లేదు. పుట్టుకలోనే నీతి లేదు. ప్రతి ఒక్కడు కూడా పుడుతూనే పాపంలో నుంచి పుడతా ఉన్నాడు. పరిశుద్ధుడిగా ఎవడు కూడా పుడతలేదు. హల్లెలూయా. అలాగే ఎవడు పుట్టనేరడు అంటున్నాడు యోబు. చూడండి, అదే యోబు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి నుంచి. ఆ తరువాత యోబు మాట్లాడి మొదలుపెట్టి ఎందుకు శపించుకుంటున్నాడు? దేవుడేమో ఎడ్లు తీసేశాడు, గొర్రెలు తీసేశాడు, మేకలు తీసేశాడు, పిల్లల్ని చంపేశాడు. చాలా భయంకరమైన కుష్ఠరోగం కూడా యోబు వచ్చేసింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవడైనా సరే దేవుని శపిస్తాడు. నాకింత కీడు చేసావు నువ్వు, నాకు ఇంత భయంకరమైన ఆపద తీసుకొచ్చావు నువ్వు, నన్ను ఇంత దిగంబరుడిగా చేసావు, రోగం వచ్చినట్లుగా చేసేసావు, నా పరిస్థితి ఇలాగా అంధకారం అయిపోయింది, జనులందరూ నన్ను తిడుతున్నారు, అపహాసిస్తున్నారు, ఏంటి ప్రభువా నువ్వు నన్ను నా బ్రతికిలా చేసేసేవంటే దేవుడిని అనాలి. ఎవరైనా సరే అంటారు. నువ్వు అడుగుతావు, ఏదన్నా శోధన వచ్చి నీకు పడితే, ఏంటి ప్రభు నా పరిస్థితి ఇలాగైపోయింది, నా బతికిలాగైపోయింది ఏంటి ప్రభువా అంటావనవా? నీ కష్టం నీ మీదకి వచ్చినప్పుడు, శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు, ఆపద నీ మీదకి వచ్చినప్పుడు, భయంకరమైన క్లిష్ట పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడుగుతూ, ఏంటి ప్రభు నా బ్రతికిలాగైపోయింది, నేనేం పాపం చేశాను? నువ్వు మాట్లాడితే నీ నోట్లో నుంచి మొదట వచ్చేసి మాట ఏంటంటే నేనేం పాపం చేశాను? అబ్బే నువ్వేం పాపం చేయలేదు. మరి నేనేం పాపం చేశానని, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరు ఎల్లు దుయ్యలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు ఎందుకు ఇలాగైపోయింది, నా బతుకు ఇలాగైపోయింది అంటాడు మాట్లాడితే. ఎవరైనా కీడు శోధన ఆపద వస్తే మాట్లాడి మొదటి మాట ఇది, నేనేం పాపం చేశాను దేవుడు నన్ను ఇలా చేసేసేవండి అంటాడు. కానీ యోబు అంత కీడు వచ్చినా సరే దేవుణ్ణి ఏమంటలే, నేనేం పాపం చేశానని దేవుని కూడా అడగట్లే. అతనేమంటున్నాడు తెలుసా, తన పుట్టిన దినమును చెప్పించుకుంటున్నాడు. అంటే పుట్టిన దినములో ఏం జరిగింది అన్నది యోబుకు బాగా తెలుసు. ఏమని వింటున్నారా? అర్థమవుతుందండి. తన పుట్టిన దినం ఎందుకు శపించుకుంటున్నాడు యోబు? యోబు ఇలాగూ, నా తల్లి గర్భద్వారము వలన అది మూయబడినందుకును, నా నేత్రములను అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని పెంచుకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశించకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ ఎదుకు తీసుకొనుగాక. మేఘము దాన్ని కమ్మునుగాక. పగలను కమ్మునట్టి అంధకారము దానిని బెదిరించునుగాక. మొత్తం ఈ అధ్యాయం అంతా అదే. ఈ అధ్యాయం అంతా ఈ యొక్క పుట్టిన దినాన్ని శపించుకోవడమే. అంటే ఆ జన్మ దినం అనేది, ఆ పుట్టిన దినం అనేది ఎంత ప్రమాదకరమో, ఎంత భయంకరమైన దినమో ఇక్కడ ఈ అధ్యాయం చేతి మనకు అర్థమైపోతుంది. వింటున్నారండి? ఎంతమందికి అర్థమైంది? అందుకే బైబిల్లో ఎవరు పుట్టినరోజులు చేసుకోలేదు. తెలుసండి మీకు? బైబిల్లో ఎవ్వరు కూడా పుట్టినరోజులు చేసుకోలేదు. అందుకే బైబిల్లో పుట్టినరోజు చేసుకున్నాడు ఒకే ఒకడు. ఆడెవరంటే హేరోదు రాజు చేసుకున్నాడు. ఎవడండి? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? హేరోదు రాజు పుట్టినరోజు చేసుకుంటే
కూతురు వచ్చి భరతనాట్యం చేసింది. కూతురు వచ్చి భరతనాట్యం చేస్తే బాగా తాగేసి ఉన్నాడేమో. పుట్టినరోజున అందరూ తలకు చొక్క వేసేసారు, తాగేసాడు ఫుల్గా తాగేసి తూలిపోతున్నాడు ఇలాగా. కూతురు డ్యాన్స్ చేస్తుంటే కూతురు డ్యాన్స్ చేస్తుందో, హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందో, పక్కింటి అమ్మాయి డ్యాన్స్ చేస్తుందో అర్థం కాని అయోమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు తాగిన మొత్తులో. హల్లెలూయా. ఆ తాగి మొత్తులు ఏం చేశాడంటే కూతురు అందంగా డ్యాన్స్ చేసేటప్పటికి, ఆహా ఈ భరతనాట్యం నీకు అవార్డులు ఇవ్వాలి, ఏ అవార్డు ఇచ్చినా తీరదు, నా రాజ్యంలో సగ రాజ్యం నీకు రాజేస్తాను, ఏం కావాలో కోరుకన్నాడు. ఈ పిల్ల తల్లి పిల్ల. ఏం పిల్ల అండి? తల్లి పిల్ల అంటే తల్లి కొంగుచాటు పిల్ల అన్నమాట. తల్లి ఏం చెప్తే చేస్తుంది, తల్లి చెప్పిన మాటను చెబుతాడనమాట. ఆ తల్లి ఎలాంటిదంటే భయంకరమైన యెజబెలు స్త్రీ. ఆమె దేవుని పిల్లలను చంపే భయంకరమైన క్రూరత్వం కలిగిన తోడేలన్నమాట. ఒక ఘట సర్పం ఆమె. అలాంటి తల్లి చాటు కొంగు తల్లిమే. ఈ తల్లి ఏది చెప్తే అదే చేస్తుంది. హల్లెలూయా. తండ్రి అంత మాట అనేసరికి వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అమ్మా నాన్నగారు నన్ను ఈ మాట అన్నారు, ఏం కావాలో కోరుకోమన్నారు, చెప్పు నువ్వేం కోరుకోమంటావు చెప్పు అన్నారు. ఈవిడికి ఆల్రెడీ లోపల బాగుంది. ఏం బాగుందో తెలుసండి? ఈమె ఏ రోజు భార్య కాదు. ఈవిడ ఎవరనుకున్నారు? ఏ రోజు తమ్ముడైన పిలుపు యొక్క భార్య. ఏ రోజు తమ్ముడైనా పిలుపు యొక్క భార్య అన్నమాట. అందంగా ఉంది, సన్నంగా ఉందని చెప్పేసి ఇతనికి రాజ్యాధికారం ఉంది కాబట్టి వాడిని పక్కకెంటేసి వాడిని అన్నమొకడి కింద వదిలేసి ఆడి భార్యని తెచ్చుకుని వీడు పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకుని చక్కగా సంసారం చేసేసి, ఆహా నా భార్య ఈవిడ అన్నట్టు ప్రపంచానికి పరిచయం చేసేస్తున్నాడు. ఎవడన్నా ఎదురు మాట్లాడితే అని చంపేస్తాడు. ఎవడన్నా ఎదురు ప్రసంగం చేసాడు అది అయిపోయాడే. ఏ రోజు రాజే జీతాలు ఎత్తున్నాడు పాస్టర్లకి, ఏ రోజు రాజే అన్ని రకాలుగా పెద్ద సంస్థ నడుపుతున్నాడు, క్రైస్తవ సంస్థ. జీతాలు ఎత్తున్నాడు, పెద్ద పెద్ద చర్చిలు కట్టాడు, అందరికి పాస్టర్ల మీటింగ్ పెట్టి నడిపించేదంతా ఇతనే. ఏ రోజు రాజా నిన్ను దీవించును కాక అన్నాడు తప్ప ఎవడో కూడా రైల్వే పప్పలోడే వాడిచ్చిన కట్లకి వెళ్ళిపోతున్నాడు తప్ప రాజా నువ్వు చేసే తప్పు అన్న మాట ఎవడో కూడా చెప్పలేదు. ఎవరు చెప్పట్లేదండి. ఎందుకంటే ఆడు ఎలా బతికితే మాకెందుకండి, మాకు కట్టలు కావాలి, మాకు కడుపులు నిండాలి. ఇప్పుడు చేస్తున్నారు కదా దొంగ సేవలు చేసి వాళ్ళ కొడుకులు నింపుకోవడానికి కోసం ఏవేవో బుడబొక్క కౌరులు చెప్పేసి ఏవేవో మాటలు అల్లేసి నిన్ను అలా దీవించేస్తాడు, నిన్ను ఇలా దీవించేస్తాడని ఏ 4 పదాలు అల్లేతంటే ప్రజలు కూడా అయ్యే నమ్ముతున్నారు తప్ప నిజమైన మాటను కానీ నిజమైన సత్యాన్ని కానీ నమ్మడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆ దేవుడు నిన్న కళ్ళకు వచ్చేటప్పుడు నిన్ను ఇలా దీవించిపోతున్నాడంట, నిన్ను ఇలాగ ఆశీర్వదించిపోతున్నాడమ్మా, నువ్వు ఇలాగైపోతావు ఊర్లో ఉబ్బిపోతున్నారు. ఇలాగ ఆశీర్వాదాలు దీవులు ఇచ్చేస్తే బూరులో ఉబ్బిపోతున్నారు, తర్వాత చప్పరానికి పోతారన్న సంగతి అలా కూడా తెలియదు. ఆ లోపల ఉన్న గాలి వెళ్ళిపోతే. హల్లెలూయా. ఆ రోజు ఈ పాస్టర్లందరూ కలిసి ఏ రోజు నేను అలాగే బూర్లో గుబ్బిచ్చేస్తున్నారు. ఆడు తప్పు చెప్పట్లేదు, ఫస్ట్ ఆడు చేసిన మంచి క్రియలు చెప్తున్నారు కానీ తప్పు చెప్పట్లే. ఎందుకంటే తప్పు చెప్తే ఎవరికి నచ్చదు. వింటున్నారండి? మొఖం మీద తప్పు చెప్తే ఎవరికి నచ్చదు. ఎవరికి తప్పు చెప్పకూడదు. తప్పు చేస్తున్నా సరే నాయన తప్పు కాదని తప్పుని రైట్ చేసి చెప్పాలి. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నాయన అని చెప్పాలి. తప్పు చేస్తున్నా సరే అప్పుడు వాడికి ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి మాడు అయిపోయినట్టే. అక్కడ 400 మంది పాస్టర్లు ఉంటే ఎవడో చెప్పట్లేదు, ఎవడో మాట్లాడతలేదు, కట్టలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏ బిషప్లు పోస్టులు ఇస్తున్నారు, లేకపోతే పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులు, ఆ పోస్టులు ఈ పోస్టులు పెడుతుంటే పోస్టులు అనుభవిస్తూ చక్కగా ప్రధాన యాజకులు, అర్చకులు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు అని పిలువబడుతున్నారు తప్ప ఎవడో కూడా ప్రజల యొక్క పాపాన్ని చెప్పట్లేదు, వాడు చేసిన పాపాన్ని చెప్పట్లేదు. నిజమైన సేవకుడు ఎలాంటి తెలుసా? నువ్వు చేసిన తప్పుడు మొక్క మీద చెప్పున్నాడు నిజమైన సేవకుడు. అది నీ గుర్తింపు.
నీకు గుర్తింపు ఏంటో తెలుసా? నిజమైన సేవకుడు నువ్వు చేసిన తప్పును నీ ముఖమే చెప్తాడు. బాప్తిజం ఇచ్చి యోహాను చేయలేదు, నువ్వు చేసిన తప్పు ఇది, ఒకవేళ మారు మనసు పొందకపోతే ఇది గొడ్డలు నరికేతం జాగ్రత్త. నువ్వు మారు మనసు పొందని ప్రతి ఒక్క చెట్టున గొడ్డలు ఉందని వాడు, గొడ్డలెట్టి నరికేస్తానని వాడు, గొడ్డలు చేసి సంగ్రహం తిరిగోడు. ఎవడన్నా ప్రార్థన చేయమని వస్తాడండి గొడ్డలెట్టుకుని తిరిగోడు దగ్గరికి? ఏమండి, గొడ్డలెట్టుకుని తిరిగేవాడికి ఎవరి దగ్గరికి అయినా ప్రార్థన చేయమని ఎవడన్నా వస్తాడా? నూనె అట్టుకుని తిరిగోడికి వస్తాడు. నూనె సిలువు గుర్తేసేసి అయ్యగారు ప్రార్థన చేయండి, నెత్తి మీద బుడ్డు వేసేయండి, ఓ బిందు నీళ్ళు వేసేయండి అని చెప్తే అలాంటి వాడి దగ్గరికి వస్తాడు తప్ప ఏమండి గొడ్డలెట్టుకుని తిరిగేవాడి దగ్గరికి వస్తారా? కానీ యోహాను గొడ్డలెట్టుకుని తిరుగుతున్నాడు, అందుకే ఎవడు రావట్లేదు. ఒకనొక రోజు ఏ రోజు పుట్టినరోజు వచ్చింది, పుట్టినరోజు చేసుకుంటున్నాడు చాలా ఆనందంగా. అందరూ ప్రసంగాలు చేయడం మొదలెట్టారు. రాజుగారు అద్భుతాలు ఇయ్యి, పలానా దగ్గర పలానా సేవ చేశాడు, పలానా దగ్గర పలానా అద్భుతమైన కార్యం చేశాడు, పలానా బ్రిడ్జి కట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది చేసిన అభివృద్ధి అంతా చెప్తున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు. ఆ సభలోకి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా పిలిచారు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా పిలిచారు అక్కడికి. బాప్తిజం ఇచ్చి యోహాను వెళ్ళి కూర్చున్నాడు. ఒక్కొక్కడు ప్రసంగాలు ఏంటంటే నరనరాల్లో నుంచి వచ్చేస్తుంది మంట, కోపం వచ్చేస్తుంది. ఆ ప్రసంగాలు ఏంటంటే అసలు దేనికోసం, దేవుడి కోసం సేవ చేస్తున్నారా వీళ్ళు? మనుషులు మెప్పు కోసం సేవ చేస్తున్నారా? మనుషులు మెప్పు పొందాలని సేవ చేస్తున్నారా వీళ్ళు? ఏ రోజు మెప్పు కోసం ప్రార్థన చేస్తున్నారా? ఒళ్ళు మండిపోయి నరనరాల నుంచి అరికాల్లో నుంచి వచ్చేస్తుంది మంట, కోపం వచ్చేస్తుంది. ఆ కోపం పొళ్ళు నూరుతున్నాడు, పట్ట 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 నూరుతున్నాడు పొళ్ళు. పక్కడు పాస్టర్ వచ్చేస్తున్నాడు, బిషప్ యోహాను మళ్ళా పొళ్ళు నూరుకో, నువ్వు అలా పొళ్ళు నూరమంటే రేపు పొద్దుకు శవమే తెలిపోతావు. అనవసరంగా నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడం నీకు అవసరం అంటావా? ఏ రోజు ఎంత బలవంతుడో తెలుసా? నువ్వేదో పట్ట 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 పొళ్ళు నూరేసిన ప్రాణం ఏమైపోదు, ఇక్కడ తేడా ఒత్తి లేపెత్తాడు. మేము చూడు అతను ఇచ్చింది ఏదో తీసుకుని మా ఎంతటి మేము దీవించేసి వెళ్ళిపోతాం. పాపం చేస్తే అతను సాగు, అతను సత్తాడు. నీకు ఎందుకంటే నీకు ఏదో ఎత్తాడు కొంత తీసుకుని వెళ్ళిపో, అంతేగాని అతను పాపాన్ని అతను చెప్పకో. నీకు చాలా డేంజర్, నువ్వు డేంజర్లో పడిపోతావు అన్నాడు. ఇంకొకటి వచ్చి నువ్వు ఎలా చెప్తే కుదరదు, నువ్వు ఎలా చెప్పి మా అయ్య గారికి వ్యతిరేకంగా మాట్లాడావు నేను చంపేస్తామన్నాడు ఒకటి వచ్చి. అభిమానులు ఉంటారు కదా, మా హీరోకి వ్యతిరేకంగా మాట్లాడమని మేము ఊరుకోమని ఎడుకొకడు వస్తాడు. అలా మించి చాలా మంది బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పారట. ప్రసంగం అంతా అయిపోయింది, అందరూ చెప్పేశారు. లాస్ట్లో పిలిచాడు బాప్తిజం ఇచ్చి యోహాను. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గారు వచ్చి తన ప్రసంగాన్ని మనతో వినవించుకుంటారని చెప్పేసి ఎవడో చెప్పాడు. ఉంటారు కదా అధ్యక్షుడు, పిలిచాడు. వెళ్ళినంటే మౌత్ తట్టుకుని, ఎవరు నువ్వేం చేస్తున్నావో తెలుసా? వాక్యానుసారంగా సహోదరి భార్యను ఉంచుకోవడం తప్పు. నువ్వు హల్లెలూయా, నీ భార్య ఆమె భార్యను అతనికి అప్పచెప్పి నువ్వు నిదానంగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు, లేకపోతే దేవుడు ఇప్పుడే నీ తీర్పులు నీ మీద కుమ్మరించబోతున్నాడని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు దాకా గాయట్టుకుని ఇలా తాగుతా ఊగినాడు. సడన్ గా ఉలుక్కుపడి గాజు కింద అడేసి గడగడగడ ఉలుకులు మొదలెట్టాడు. పాస్టర్లు అందరూ బెదిరించారు, చంపేట్టండి నిన్నని. చంపడంగా చేకొచ్చేస్తుంది తనకి. ఎందుకంటే తప్పు ముఖమ చెప్పాడు ఆ వ్యక్తి. ఎవడో కూడా ధైర్య సాహసం చేయలేని ఒక వ్యక్తి, ఒక అనామకుడు వచ్చి ముఖం మీద ఏదట్టు మరీ చెప్తున్నాడు, నువ్వు చేసిన పని తప్పు, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం తప్పు అన్నాడు. హల్లెలూయా. గడగడ వణుకుతున్నాడు. ఎందుకంటే చంపేద్దామంటే ప్రజలందరూ ఇతని ప్రవర్తన నమ్ముతున్నారు. ఏమన్నా తేడాగా మాట్లాడండి ప్రజలందరూ ముందు ఇతను కూడా ఎత్తారు. అమ్మో ఇతను దేవుడు మాట్లాడుతున్న ఇతను అని చెప్పి సైలెంట్ అయిపోయి ఇంకేం చేయలేక అతను తీసుకెళ్ళి జైలు ఎట్టేశాడు. హల్లెలూయా. వెనకాల నుంచి పట్ట పొల్నూరు ఎత్తుంది. ఎవరండి? భార్య కాదు, ఉంచుకున్నావుడి. ఎవరో ఏ రోజు పిలుపు భార్య. ఎప్పుడు అవకాశం వస్తుందా ఏ ఆహ్వానం లేపేద్దామని చూస్తుంది. పగపట్టిన తోసపంలో చూస్తుంది ఎప్పుడు కోటేద్దామని. ఇప్పుడు అవకాశం రానే వచ్చింది. కూతురు వెళ్ళి ఏమడనమ్మా అంది. ఎవరన్నా బంగారం అడుగుతారు, రాజ్యం అడుగుతారు, డబ్బులు అడుగుతారు, లేకపోతే ఏ అడుగుతారు.
అవసరమని ఏ మంచి మంచి అవసరమైన అడుగుతాడు. ఈ క్రూరమైన యెజబెలు ఘట సర్పం అడిగింది తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహాను తల అడుగంది. ఎందుకంటే ఏ రోజు ప్రజలందరి మధ్యలో రాజ్యాధిపతులు వ్యక్తులు సంస్థానాధిపతులు పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్న రాజ్యం యొక్క మధ్యలో మాట ఇచ్చేసాడు, నీకేం కావాలి అడిగి ఇచ్చేస్తాను అన్నాడు. మాట వెనక్కి తీసుకోలేడుగా. తీసుకున్నాడంటే అది రాజు మాటని అతనిచ్చే అతను తిరస్కరించాడంటే మొత్తం దేశమంతా అతన్ని ఒక నిందితుడిగా చూస్తుంది. అందుకని ఏం చేశాడంటే ఈ తల్లి మాట విని ఈ కుమార్తె వచ్చి నాకు యోహాను తల అన్నది. చాలా నిట్టూ పీడ్చాడు. ఎందుకంటే అతని ప్రవర్తన ఇతను బాగా తెలుసు. చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, నిట్టూ పీడ్చాడు. తలకైతే నీకు పని ఏంటమ్మా అని చాలా బాధపడ్డాడు. కానీ అందరి మధ్యలో మాట ఇచ్చాడు కాబట్టి తల తెచ్చిమ్మంటే ఆ చెరసాల్లోకి వెళ్ళి బటులు తలకాయ నరికేసి పట్టుకొచ్చి పళ్ళులో పట్టుకొచ్చి ఇచ్చారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూసారా? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమని వింటున్నారా? అర్థమవుతుందండి. పుట్టినరోజు చేసిన ఘనకార్యం ఏంటంటే ఒకటి తల ఎగిరిపోయింది. దేవుని యొక్క ప్రవర్త తల ఎగిరిపోయింది. ఒక అన్యజనుడు పుట్టినరోజు చేసుకుంటే ఆ రోజు దేవుని యొక్క ప్రవర్త తల ఎగిరిపోయింది. అంత భయంకరమైన క్రూరమైన ఆత్మ కలిగిన ఒక ఆత్మ సంబంధమైన కార్యం ఏదంటే పుట్టినరోజు చేసుకోవడం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమని వింటున్నారా? అర్థమవుతుందండి. కానీ ఖచ్చితంగా ఈ పుట్టినరోజు యొక్క విశేషత మనం తెలుసుకోవాలి. నేను త్వరగా ముగిస్తాను, టైం అవుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. అసలు ఇంత పాపం దీన్ని వెంటాడక గల కారణం ఏంటి? ఈ పుట్టినరోజు వెనకాల ఇంత ఘనమైన పాపము, శాపము, భయంకరమైన వేదన, ఈ ఇంత భయంకరమైన కార్యం ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? యోబు బాధపడుతున్నాడే, ఇర్మియా బాధపడుతున్నాడే, యెషయా బాధపడుతున్నాడే. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు జన్మ పాపంతో పుట్టి ప్రతి ఒక్కడు మరణం వైపు పరిగెడుతున్నాడే, ప్రతి ఒక్కడు మరణానికి ఏడవబడుతున్నాడే, ప్రతి ఒక్కడిని మరణం తాకుతుంది. ఎందుకు ఇంత భయంకరమైన శాపము పుట్టినరోజు ద్వారా వచ్చింది? దేవుని నామమున మహిమ కలుగును గాక. వింటున్నారండి? పుట్టినరోజు ద్వారా ఎందుకు ఇంత శాపం? ప్రతి వ్యక్తి ఈరోజు మరణించడానికి గల కారణం పుట్టినరోజు. గుండెపోటు రావడానికి కారణం పుట్టినరోజు. ఎయిడ్స్ రావడానికి కారణం పుట్టినరోజు. హల్లెలూయా. ప్రతి తెగులు, భూకంపాలు, ప్రపంచ యుద్ధాలు, మనుషుల మీద మనుషులు పడ్డం, రోగాలు, సమాధానం లేకపోవడం, అసమానమైన కార్యాలన్నిటికీ కారణం ఒక పుట్టినరోజు. ఎందుకు ఈ ప్రవర్తలందరూ బాధపడుతున్నారు ఇలాగా? ఎందుకు ఈ ప్రవర్తలందరూ ఏడుస్తున్నారు ఇలాగా? ఎందుకు ఇంత భయంకరమైన కార్యం? ఆ రోజే లేకుండాను గాక, వెలుగు దాని మీద ఉదయించుకుంటును గాక, నా తల్లి గర్భం ఆ రోజు మూసివేయబడును గాక అని ఎందుకు దావీదు మాట్లాడుతున్నాడు, యోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత భయంకరంగా శాపగ్రస్తమైంది ఈరోజు? ఈ భయంకరమైన పుట్టినరోజు ఎందుకు శాపగ్రస్తం అయిపోయిందంటే, ఒక్కసారి మనం ఏదేం తోటలోకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి అసలు ఏం చరిత్ర జరిగిందో అక్కడ మనం చూద్దాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇంకా నేను సబ్జెక్టులకు వెళ్ళదలుచుకోలేదు, వెళ్తే టైం అయిపోద్ది కనుక నేను త్వరగా ముగించాలి. అందుచేత నేను త్వరపడుతున్నాను. ఏదేం తోటలోకి మనం వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుతాం.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అద్భుతమైన రీతిలో సృష్టి చేశాడు. వాటి జాతుల ప్రకారం జీవము గల ప్రతి వాటిని కూడా చేసి, వాటి జాతుల ప్రకారం పశువులు, పురుగులు, అడవి జంతువులు, భూమి మీద పుట్టించు గాకని పలికాడు. ప్రతి దాన్ని కూడా పలికాడు. పలికితే పురుగులు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, జీవము గల ప్రతి వాటి కూడా వచ్చినాయి, పక్షులు వచ్చినాయి. అన్నీ కూడా పలకబడిన మాట ద్వారా భూమి మీద సమస్తము కూడా ఉనికిలోకి వచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగుని చేశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ 26వ వచనం చూడండి. అక్కడ దేవుడు మాట్లాడేది ఏంటంటే మన పోలిక మన స్వరూపం అంటున్నాడు. దేవుడు అనుకున్న విషయం ఏంటంటే అక్కడ స్వరూపము, పోలిక దేవుడు ఇవ్వాలనుకున్నాడు మనిషికి. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము రెండు మనిషికి ఇచ్చి, ఇది ఆ పోలికలో, ఆయన పోలికలో ఉన్న స్వరూపంలో ఉన్న దానికి మరణం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, శోధన లేదు, ఏమీ లేకుండా దేవుడు ఎలాగైతే నిత్యత్వంలో ఉన్నాడో అలాగే ఆ పోలికనే, ఆ స్వరూపాన్నే మనిషికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం చెప్పాడంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. ఇప్పుడు మన స్వరూపము, మన పోలిక ఎవరిదండి? దేవుణ్ణి. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో మనిషి చేయబడ్డాడు. హల్లెలూయా. ఇతను కోతి రూపం కాదు, లేదా కుక్క రూపం కాదు, లేకపోతే జంతు రూపము కాదు. మన రూపం, మన పోలిక, మన స్వరూపం ఏంటంటే దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో మనం ఉన్నాం. ఆ రూపాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు మనకి. హల్లెలూయా. వింటున్నారా? చూడండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికాడు. దేవుడు తన స్వరూపమందు నరుని ఎలా సృజించాడండి? దేవుడు తన సొంత స్వరూపంలో మనిషిని చేశాడు. హల్లెలూయా. అంటే మనిషి యొక్క స్వరూపం ఏమిటంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు మనం ఏ స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాం. మన స్వరూపం దేవుని స్వరూపం అయినది. ఇప్పుడు దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని దేవుడు వారితో చెప్పాడు. భూమి మీద విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చే వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును అస్తమయము ఉదయము కలుగుగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 6వ రోజుని దేవుడు ఎన్నిటిని కూడా చేసి మనిషిని 6వ రోజునే చేశాడు. 6 రోజుని మనిషిని చేశాడు. 6వ దినమున మనిషిని చేశాడు. ఏ విధంగా చేశాడు? తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని చేశాడు. వింటున్నారా? ప్రపంచము ఎదుర్కొనని ఈ థియాలజీ త్రిత్వవాదులకు అర్థం కాని ఈ గొప్ప అనాది సంకల్పంలో ఉన్న మర్మాన్ని దేవుడి చివరి కాలం యొక్క ప్రవక్త ద్వారా
ఈ గడియ వర్తమానం నమ్మిన ప్రజలకు తెలియజేస్తున్నాడు దేవుడు అని. హల్లెలూయా. ప్రపంచానికి తెలియదు, క్రైస్తవ సంఘాలకి తెలియదండి. ఈరోజు మర్మముగా దీని గ్రేట్ మిస్టరీగా ఉండిపోయిన కార్యం ఏదైనా ఉన్నదంటే ఆది కాండము 1వ అధ్యాయంలో జరిగిన సృష్టి విధానం. ఈరోజు ఈ యొక్క బైబిల్లో సృష్టి విధానం దేవుడు ఎలా సృజించాడో, దేని కొరకు సృజించాడో మర్మయుక్తముగా దీని గ్రేట్ఫుల్ మిస్టరీగా ఉండిపోయింది ఇది. ఇప్పుడు ఆ మర్మాన దేవుని యొక్క ప్రవక్త ద్వారా ఈ రోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అసలు మన పుట్టుక రహస్యం తెలుసుకోవాలి. అసలు మన పుట్టుక సంబంధమైన రహస్యం మనకు తెలిస్తే, అసలు మన జీవన సంబంధమైన విధానం మనకు తెలిస్తే, అప్పుడు మనము దావీదు వలె పశ్చాత్తాపంతో కూడిన విరిగి నెలిగిన మనసుతో కూడిన హృదయముతో దేవుని సమీపించడానికి మనం వెనుకని చేయమని. విరిగి నెలిగిన మనసు ఎప్పుడు వస్తుందంటే, పశ్చాత్తాపంతో కూడిన మనసు ఎప్పుడు వస్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు ఎప్పుడు వస్తుందంటే, మన జీవిత జన్మ రహస్యం ఎరిగినప్పుడు. మన జీవితంలో జన్మ రహస్యం కనుక తెలుసుకోకపోతే మనకు పశ్చాత్తాపం కాదు కదా, కనీసం కంట్లో కన్నీరు చుక్క కూడా కనబడదు. ఏడుస్తావు నువ్వు, జీవితం బాగోలేదని, జీవితం నాశనం అయిపోయిందని, భార్య తిట్టిందని, భర్త కొట్టాడని, లేకపోతే జీవితం ఫెయిల్ అయిపోయిందని, లవ్ ఫెయిల్ అయిపోయిందని, లేకపోతే అలాగైపోయింది ఇలాగైపోయింది, ఏదో జీవితంలో వచ్చే పరిస్థితి కోసం ఎడుతూ తప్ప అప్పులు ఎక్కువైపోయినాయని, అప్పుల మీద అడిపోతున్నారని, లేకపోతే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని, చీర కొనుక్కోలేదని, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కోలేదని, ఇల్లు కట్టుకోలేదని, ఇలాగే రకరకాల సమస్యల కోసం ఎడుతూ తప్ప అందుకోసం కన్నీళ్ళు వస్తాయి కానీ దేవుడి కోసం రావు. వింటున్నారండి? కన్నీళ్ళు దానికి వస్తాయి. ఎవరైనా ఏదైనా అంటే నీకు ముందే వచ్చేస్తే కన్నీళ్ళు, ఎవరైనా ఏదైనా చేస్తే నీకు ముందే వచ్చేస్తే కన్నీళ్ళు, అండ్ లోకానుసారమైన దానికైతే ఉడుక్కుని వచ్చేస్తే కన్నీళ్ళు. దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడంటే ఆ ఎండుకొని కళ్ళు అసలు కన్నీటి చుక్కలు కనపడవు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, పాస్టర్ గారు ఎంత ఏడుపుతామన్నా ట్రై చేస్తున్నాను, దేవుడి దగ్గర ఒక్క చుక్క రావట్లేదు ఏంటండి అంటున్నాడు. ఒక్క చుక్క రావట్లేదంట. ఎంతో ట్రై చేస్తున్నాడండి దేవుడి దగ్గర ఏడుద్దామని, కళ్ళు పిండి ఎత్తున్నాడని కానీ రావట్లేదట. ఏం చేస్తుంది మరి? లోపల రెవల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేకుండా కంట్లో కన్నీరు ఎక్కడొస్తుంది? నీ పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు రావాలంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలంటే లోపల నీకు జన్మ రహస్యం తెలియాలి. ఆ జన్మ రహస్యం దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆది కాండంలో పెట్టాడు. ఆది కాండంలో జన్మ రహస్యం పెట్టాడు దేవుడు. ఈ జన్మ రహస్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే జీవితంలో ఫెయిల్. నువ్వు ఎంత భక్తి చేయి, ఎన్ని పాటలు పాడు, ఎన్ని చర్చిలకు వెళ్ళు, ఎన్ని చర్చిలు తిరిగి, ఎంత పాటల దగ్గరికి వెళ్ళు, ఎన్ని చేసినా సరే నువ్వు ఫెయిల్ అయ్యి అసలు నీకు రహస్యం కాదు కదా, అందులో చిన్న ఒత్తు కూడా నీకు అందదు. హల్లెలూయా. ఇప్పుడు నీ జన్మ రహస్యం ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. అసలు నీ జన్మ రహస్యం ఏంటంటే, అసలు నువ్వు పుట్టింది మొట్టమొదటిగా ఎలా పుట్టావు తెలుసా? దేవుని యొక్క స్వరూపంలో పుట్టావు, దేవుని యొక్క పోలికలో పుట్టావు. హల్లెలూయా. దేవుడిని అలా సృష్టించి నీకేమిచ్చాడు తెలుసా? తింటకు చేపలు ఇచ్చాడు, జీవరాశులు ఇచ్చాడు, పక్షులు ఇచ్చాడు, తోటకూర, గోంగూర, అన్ని కూరలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పాడు కదండి, భూమి మీద ప్రతి వాటిని మొలిపించి అన్ని ఏం చేసాడు తెలుసా? నీకు ఆహారంగా ఉండుగాక అన్నాడు. అందుకే ఈరోజు మనం ప్రతిదీ కూడా తింటున్నాం. చేపలు తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం, అన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆహారంగా ఇచ్చానని దేవుడు చెప్పాడు. ఇక్కడ భూమి నుంచి మొలిపించింది ఎందుకు? నువ్వు బ్రతకడానికి నీకు ఆహారం కావాలి, చేపలు కావాలి, తోటకూర గోంగూరలు కావాలి. ఈ ప్రకృతులు అన్నిటి కూడా నీకు తింటే దానికి జంతువులు ఇచ్చాడు, పక్షులు ఇచ్చాడు, అన్ని కూడా తినే జంతువులన్నీ కూడా నీకు ఇచ్చి దగ్గర పెట్టి నీకోసమే అవన్నిటిని సృష్టించాడు. అంటే ఆయన పోలికలో ఉన్న శరీరం బ్రతకడానికి, ఆయన పోలికలో ఉన్న శరీరం జీవించడానికి ఆ ఏమేమి అవసరమో, ఏమేమి పౌష్టికాహారం అవసరమో అదంతయు కూడా సృష్టిలో పెట్టి దేవుడు సృష్టించాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అన్ని కూడా దేవుడు 6వ దినాన్ని సృష్టించాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఇప్పుడు పోలిక అనేది రాయితుంది. ఈ పోలిక దేవుడు పోలిక పెట్టాడు, అలాగే ఆయన యొక్క స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ స్వరూపం ఎట్లా ఉన్నదంటే, ఇది ఆత్మ సంబంధమైన స్వరూపము, ఆత్మ సంబంధమైన పోలిక.
ఇది కంటికి కనిపించేది కాదు. లోపల ఇప్పుడు చూడండి, ఇక్కడ చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత మనిషి అమాంతంగా ఆ సమయంలో ప్రాణం విడిచిపెడతాడు. అమాంతం బయటకు వచ్చేస్తాడు వ్యక్తి, కనపడతాడు మనకి. సైంటిస్టులు ఏం చేశారంటే ప్రాణాన్ని ఎలాగెళ్తుందో కనుక్కుందామని చెప్పి ఒక వ్యక్తిని గ్లాసుల్లో బంధించేసి, ఆ ప్రాణం పోయే సమయంలో గ్లాసుల్లో బంధించేసి ఆత్మను పట్టుకుందామని గ్లాసులు పెట్టారు. గ్లాసులు పెడితే సరిగ్గా ప్రాణం పోయి ఆత్మ బయటకు వచ్చేసరికి మొత్తం బాక్స్ అంతా బద్దలైపోయి ఆ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కల కింద బద్దలైపోయి ముక్కలైపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బాక్స్ అంతా పగిలిపోయింది, మొత్తం గ్లాసులు ముక్కలైపోయినాయి. అంటే లోపల ఉన్నంతసేపు ఆత్మ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని అసలు చిన్న హాని కూడా చేయలేని ఉంటుంది. లోపల మన ఆత్మ ఎంత పవర్ ఉందో ఎవరికి తెలియదు. ఒక విద్యుత్ ట్రాన్స్ఫారం ఒక 100 ట్రాన్స్ఫారాలు పేలిపోతే ఎలా ఉంటుందో అంత శక్తి ఆత్మకు ఉంటుందండి. ఒక ట్రాన్స్ఫారం పేలితే ఎంత సౌండ్ వస్తుంది, ఎంత దూరం పడుతుందండి ఇక్కడ ఎక్కడైనా పేలితేని. కానీ అలాంటిది 100 ట్రాన్స్ఫారాలు కలిపితే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఒక ఆత్మలో ఉంటుందండి. అప్పుడు కనుగొన్నారు సైంటిస్టులు, అది ఇంత లావు గ్లాస్ పెట్టి అద్దాలు పెట్టి ఆత్మను పట్టుకుందామని వాళ్ళు దూరం నుంచి షూట్ చేస్తూ ఉంటే ఆ పొగ రూపంలో వచ్చింది. అది పొగ రూపంలో ఎప్పుడైతే అలా బయటికి వెళ్తే తెల్లని పొగలాగా ఉందన్నమాట చిన్నగా. ఆ తెల్లని పొగ ఆత్మ అలా బయటికి వెళ్తుంటే ముక్కలైపోయింది మొత్తం గ్లాస్ అంతానండి. హల్లెలూయా. అంటే మన ఆత్మ అంత ఉంటుంది, మన ఆత్మ అలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ స్వరూపాన్ని దేవుడు, ఆ పోలిక, ఆ స్వరూపము దేవుడి యొక్క స్వరూపం దేవుడు మనకిచ్చి మన లోపల శరీరంలో పెట్టాడు. వింటున్నారండి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుదాం, ఇప్పుడు లైన్లోకి వద్దాం. దేవుడు మనకు ఆ పోలిక ఇచ్చాడు. ఆయన పోలిక రాయట్లేదు అబ్బాయి. ఇది ఆయన పోలిక, ఆయన స్వరూపము దేవుడు మనకి ఇచ్చాడు. 2 అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. దేవుడు తను చేసిన సంపూర్తి చేసి తాను చేసిన పని యావత్తును విశ్రమించాను. కాబట్టి 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు తెలిసేదే చెప్పేది ఏంటంటే బుర్ర తక్కువ విషయాలన్నీ సాతాను ఎలాగ నేర్పించిందంటే మనిషిని దేవుడు 6వ రోజు చేసేసాడు, మనిషిని దేవుడు 6వ రోజు చేశాడు, 6వ రోజు మనిషిని చేయబడ్డాడు అని చెప్పేస్తారు. అయిపోయింది అది. ఏమన్నా వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? టైం అయిపోతుంది, మరి ముగించాలి. నేను సబ్జెక్ట్ టైం బోల్డ్ ఉంది నాకు. దీన్ని చాలా కంప్లీట్ చేయాలంటే ఇంకో నాకు 2 గంటలు పడుతుంది. అది మరి వెంటనే చెప్తాను. మరి మీరు ఎలాగే నేర్చుకున్నారంటే నేను 2 గంటలు చెప్పేస్తాను. హల్లెలూయా. నాకు ఎంత చెప్పినా సబ్జెక్ట్ తరగదు ఇక్కడ. నా నోట్లో మాటలు తరిగిపోవు, నూతులో నీరు ఊరిపోయినట్టు ఊరిపోతాయి. హల్లెలూయా. ఓకే, రైట్. చూడండి, 6వ రోజున మనిషిని చేశాడు అని ప్రపంచము థియాలజీ సేవకులు నేర్పించేసారు. అయిపోయింది అది. కానీ గొప్ప విషయం ఏంటంటే 6వ దినం అయిపోయింది, 7వ దినంలోకి వచ్చేసాడు దేవుడు. 7వ దినాన్ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ విశ్రాంతిలో ఒక సీక్రెట్ ఛానల్ ఇక్కడ జరుగుతుంది. ఒక సీక్రెట్ మర్మం, ఒక సీక్రెట్గా ఇక్కడ ఒకటి జరుగుతుంది. అదేం జరుగుతుంది చూడండి, కింద చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశాన్ని చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయును భూమి మీద మొలిచి ఉండలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరిచే నరుడు లేడు.
అయితే ఆవిరి భూమి మీద లేచి నేల అంతటిని తడిపాడు. ఇదిగోండి, ఈ మర్మాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. చూడండి, దేవుడు ఈ మర్మాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి, ఇది 7వ ముద్ర కింద 7వ రోజున విశ్రాంతి దినము రోజున ఆయన దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఒక శరీరాన్ని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా, ఓ హల్లెలూయా, దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇది అంత్యకాలమందలి వర్తమానము యొక్క మర్మములో అతి పెద్ద మర్మములో పెద్ద మర్మం ఇది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇది కేవలం అంత్యకాల వర్తమానము సంబంధించిన విశ్వాసులు మాత్రమే దీన్ని పట్టుకోగలరు. ఆ యొక్క వాక్యాన్ని నమ్మిన వారు మాత్రమే తెలుసుకోగలరు. ఆ జీవ జలపు వాక్యాన్ని పొందుకొని ఆ జీవిత మర్మాన్ని వాళ్ళు కనుగొనగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం చదివితే అక్కడ 26వ వచనంలో దేవుడైన యెహోవా తన పోలికలో తన యొక్క స్వరూపములో నరుని సృష్టించేశాడు. సృష్టించడం అంటే ఏంటి ఏమండి? సృష్టించడం అంటే ఏంటి? సృజించడం. సృజించడం అంటే ఏంటంటే మాట పలకడం అండి. హల్లెలూయా. ఏంటంటే అది సృష్టించడం అంటే ఏంటి? వెలుగు కలుగునుగాక అన్నాడు, లెట్ దేర్ బి లైట్ అన్నాడు, వెలుగు వచ్చేసింది. భూమి కలుగునుగాక, లెట్ దేర్ బి ఎర్త్, లెట్ దేర్ బి హెవెన్ అన్నాడు. పరలోకం కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక అని చెప్పి ప్రతి దాన్ని దేవుడు ఏం చేశాడని కలుగునుగాక, కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, పురుగులు కలుగునుగాక, జీవులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, చేపలు కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక అని దేవుడు ప్రతి దాన్ని కూడా కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటే ప్రతిదీ కలిగినాయి. ఏమైనా వింటున్నారా? ఆ చెట్లను ఎలా సృష్టించాడో, ఆ చేపలను ఎలా సృష్టించాడో, ఆ యొక్క సృష్టిని ఎలా సృష్టించాడో సేమ్ నిన్ను నన్ను కూడా కలుగునుగాకంటే వచ్చిన వారమే. నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగునుగాక అంటే ఆదాము వచ్చాడు. ఏమైనా వింటున్నారా? ఆదాముని లొల్లులు అని ఒక లాలిపాప పాడలేదు, తల్లి ఒళ్ళో పిచ్చడి పెట్టుకుని. ఎవరైనా పాడిందండి? గర్భం ఎవరైనా ధరించారా? తల్లి ఉన్న స్త్రీ ఉంది అసలు అక్కడ. ఆదాము వచ్చినప్పుడు ఇప్పుడు ప్రకృతిలో నియమం ఏంటి? ఒక బిడ్డ, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ బయటకు రావాలంటే స్త్రీ ఉండాలి. స్త్రీ లేకుండా బిడ్డ ప్రకృతిగా బయటకు వచ్చే అవకాశం లేదు. ఏమైనా వింటున్నారా? అర్థమవుతుంది కదండి? అసలు స్త్రీ లేకుండా భూమి మీదకి ఒక జీవి రాదు, మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా. కానీ గొప్ప విషయం, ఆదాము అసలు ఎవరు పుట్టారు? ఏ స్త్రీకి పుట్టింది ఆదాము? ఆదాము ఏ స్త్రీకి పుట్టాడు? స్త్రీ లేదు కదా అక్కడ. ఆదాము ఏ స్త్రీకి పుట్టాడు? 9 మాసాలు మోసి తల్లి గర్భం ధరించి తల్లి పుట్టించాలి అప్పుడు. కానీ ఎన్ని నెలలు ఏ తల్లి మోసింది ఆదాముని? అలా ఏ తల్లి పాలు తాగి పెరిగాడు ఆదాము? ఏమని వింటున్నారా? వాస్తవం ఇక్కడ తల్లి లేదు, చిన్న పిల్లోడుగా కూడా ఆదాము పుట్టలేదు. నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగునుగా కంటే ఆదాము 18 సంవత్సరాల వయసులో అక్కడే అలా ఉన్నాడంట. దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో మనం అనుకుంటాం దేవుడు ఎల్లప్పుడు ముసలుడు అయిపోయాడు, ఇంత కాలం అయిపోయిందంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దేవుడిని ఒక ముసలుడిని సృష్టించేసి ముసలిబొట్టు వేస్తారు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడట. ఆయన ఇల్లు అప్పుడు కూడా ఆయన 18 సంవత్సరాల వయసులోనే ఉంటాడండి. ఆయన దేవుడు ఎల్లప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో ఉంటాడండి? 18 సంవత్సరాల వయసే. ఆయనకు వయసు వెళ్ళలేదు, తగ్గదు. ఆయన చిన్నపిల్లడు అవడం, ముసలుడు అవడం. ఎందుకంటే నిత్యత్వం ఉన్నాడు ఆయన. నిత్యత్వం అంటే వయసు లేదు, ఇక అది ఎల్లప్పుడు కూడా 18 సంవత్సరాల వయసే.
అదే వయసులో అదే శారీరక దార్ఢ్యం కలిగి అదే స్వరూపంలో అదే పోలికలో ఆదాము అక్కడికి వచ్చేసాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే ఆదాము ఏ వయసులో ఉన్నాడండి? 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అతను చిన్న పొళ్ళలా పుట్టలేదు, అలాగే ముసలోడి కింద పుట్టలేదు. ఆయన 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన పుట్టడానికి తల్లి లేదు. అందుకే ఆదాము ఎలాగైతే పుట్టాడంటే పల్లకబడిన మాట ద్వారా పుట్టాడు. ఎలా పుట్టాడండి? అంటే పుట్టిన ప్రతి మనిషి కనలేదు, స్త్రీ ద్వారా మనిషి రాలేదండి. కానీ మాతృదేవత అని చెప్పి స్త్రీని ప్రపంచానికి దేవతగా మలిచారు. ఎవరు చేశాడు? సాతానుడు చేశాడు. స్త్రీయే ఒక దేవత అని చెప్పి మాతృదేవత జీవాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది భూమి మీదకి. ఆమె మాతృదేవత, దేవుడు కాదు జీవాన్ని ఇచ్చేది, స్త్రీయే జీవాన్ని ఇస్తుందని చెప్పి స్త్రీనే దేవుని చేసేసి స్త్రీనే ఆరాధించేటట్లుగా చేసేసింది దెయ్యం. హల్లెలూయా. పైకి మనిషి మగోడు బతుకుతాడు కానీ ఆరాధించేదంతా స్త్రీనే. మగోడు ఎంత రాజ్యాలన్నీ జయించేసినా స్త్రీ దగ్గర ఓడిపోతాడు. హల్లెలూయా. వింటున్నారండి? నాయుడు మాట అంటారు చూసారా? ప్రపంచమంతా జయించినా స్త్రీ దగ్గర పడిపోతాడట. ఎందుకు పడిపోతాడు? స్త్రీ దేవత, ఇక్కడ ప్రత్యుత్పత్తి చేసే జీవాన్ని ఇచ్చే దేవత అయిపోయింది. అందుకని ఈరోజు స్త్రీ యొక్క రక్తాన్ని, స్త్రీ యొక్క జీవాన్ని, స్త్రీ యొక్క శరీరాన్ని ఆరాధించే పురుషులు అయిపోయారు. ప్రతి పురుషుడు కూడా రక్తాన్ని, శరీరాన్ని ఆరాధించడమే. ఈ కాలంలో ప్రవక్త అంటాడు ఎర్రని దీపం అనే మెసేజ్లో, ప్రతి పురుషుడు స్త్రీ యొక్క రక్తాన్ని, శరీరాన్ని ఆరాధించి ఆరాధికుడు అయ్యాడట. ఎందుకంటే సాతాను అలా మలిచాడు, సాతాను అలా చేశాడు. ఆదిలో వాడు అలా చేశాడు. దేనికోసం చేశాడు ఇప్పుడు చెప్తాను. నేను మ్యాటర్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి, పరిశీలించండి, పట్టుకోనండి. అసలు మీ జన్మ రహస్యం తెలుసుకోండి. దేవుడు ఆ యొక్క సీక్రెట్ ప్రాసెస్ ఎందుకు బైబిల్ ఆ విధంగా పెట్టాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ మన పుట్టిక, మన పోలిక అసలు ఆదిలో స్త్రీ లేకుండానే దేవుని యొక్క స్వరూపంలో మనం పుట్టాం, దేవుని యొక్క స్వరూపంలో వచ్చాం, దేవుని యొక్క పోలికలకు వచ్చాం మనం. కానీ ఎప్పుడైతే ఆ స్వరూపంలోకి వచ్చామో అది ఆత్మ సంబంధమైన శరీరం కనుక, ఆత్మ సంబంధమైన పోలిక కనుక ఈ పోను పట్టుకోవాలంటే పట్టుకోలేం, గ్లాసుతో మంచినీళ్ళు తాగాలంటే తాగలేం, ఈ బాటిల్ పట్టుకోవాలంటే పట్టుకోలేం. ఎందుకు పట్టుకోలేమంటే ఆత్మ దీన్ని పట్టుకోలేదు. ఆత్మ గోడలో నుంచి వెళ్ళిపోద్ది, తలుపులు ఎత్తే దానికి సంబంధం లేదు. ఇక్కడ ప్రత్యక్షమైన ఆత్మ అమెరికాలో ఉంటుంది, అమెరికాలో ఆ మాయమైపోయిన ఆత్మ సెకండ్లో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మిస్ అయిపోయిన ఆత్మ సెకండ్లో పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. అంటే అదృశ్యం అయిపోతుంది, అప్పుడు కనపడుతుంది. మనం అంటాం చూసారా, అది దెయ్యం కనపడింది, దెయ్యం మిస్ అయిపోయింది. దెయ్యం అది ఆత్మ. ఆత్మలు కనపడతాయి కొంతమందికి, భూమి మీద సంచరించి ఆత్మలు కొన్ని కనపడతాయి. ఆ కళ్ళు కొంతమందికి దేవుడు ఇస్తాడు జన్మ నక్షత్రాన్ని బట్టి. కొంతమంది జన్మ నక్షత్రం కింద పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద కొన్ని ఆత్మలు చూస్తారు, వాళ్ళకి కనపడతాయి, అందరికి కనపడవు. నువ్వు నాకు కనపడతలేదంటే అంటాడు అక్కడ, నీకు కనపడుతుందని నీ నక్షత్రం లేదు అక్కడ. నువ్వు ఇంకో నక్షత్రంలో పుట్టి ఇంకో నక్షత్రంలో కనపడాలని ఎక్కడ చెప్తుంది? ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందరికి అన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. కొంతమందికి చూసే వరం ఇస్తాడు, కొంతమందికి వినే వరం ఇస్తాడు, కొంతమందికి నడిచే వరం ఇస్తాడు. రకరకాల వరాలతో దేవుడు ఒక్కొక్కటి పంపుతాడు. హల్లెలూయా. నీకు జరిగింది నాకు జరగాలని లేదు, నాకు జరిగింది నీకు జరగాలని లేదు. దేవుడు ఎవరిని ఏ విధంగా నడిపించాలో అలాగే నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆత్మ గోడలోంచి వెళ్ళిపోద్ది, మిస్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది, వస్తుంది. సెకండ్లో పరిమాణాలు గుండా ప్రయాణించగలదు అది. ఆ ఆత్మకున్న శక్తి, కెపాసిటీ. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆత్మకి, ఈ ఆత్మ శరీరం ఉన్నది, ఆత్మ శరీరానికి ఇప్పుడు ఇంకొక శరీరాన్ని నిర్మిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 2:7 నేల మట్టిని తీసుకుని దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకుని నరుని నిర్మించాడు. హల్లెలూయా. నిర్మాణం అంటే తెలుసు కదా మీకు? నిర్మాణం కనపడుతుందండి, ఇది నాకే కనపడతలేదు.
నిర్మాణం. నిర్మాణం అంటే తెలుసు కదా మీకు. నిర్మాణం అంటే అర్థం ఏంటంటే చేతులతో చేయబడింది నిర్మాణం అంటారు. ఇప్పుడు ఇది బిల్డింగ్ ఒక నిర్మాణం, రోడ్డు ఒక నిర్మాణం, వంతులు ఒక నిర్మాణం, మొత్తం చేతులతో చేయబడిన ప్రతిదీ కూడా నిర్మాణం అయి ఉంది. నిర్మాణం అంటే చేతులతో చేయబడింది నిర్మాణం అంటారు. అంటే చేతులతో చేసింది సృష్టి నిర్మించడం అంటే చేతులతో చేయబడడం, సృష్టించడం అంటే పలకడం. మొదటి అధ్యాయంలో శరీరాన్ని సృష్టించాడు, రెండో అధ్యాయంలో శరీరాన్ని నిర్మిస్తున్నాడు. మట్టి తీసుకుని నిర్మిస్తున్నాడు. మట్టి తీసుకుని నిర్మిస్తున్నాడు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, నేను ఒక ఆత్మ సంబంధమైన శరీరంలో ఉన్నాను. ఇక్కడ నా స్వరూపం ఎట్లయితే ఉందో, నా పోలిక ఎట్లయితే ఉందో అదే రీతిగా ఒక బొమ్మను తయారు చేశాడు దేవుడు. చూడండి, ఈ మధ్యలో కొన్ని 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు తీసుకుని ఒక మైనప్ బొమ్మలు చేస్తున్నారు. తెలుసు కదా, యూట్యూబ్లో పెడుతున్నారు మైనప్ బొమ్మలు. అంటే నేను ఎలా ఉన్నానో సేమ్ నా రూపాన్ని మైనపు అంటే ఒక గమ్ము కొవ్వొత్తి మెటీరియల్ ఉంటుంది చూసారా, అలాంటి మెటీరియల్ తీసుకుని మైనపు బొమ్మకని చేసేసి సేమ్ నేను ఎలా ఉన్నానో అలాగే బొమ్మను చేసి అక్కడ పెడుతున్నారు. ఇంట్లో పెట్టుకుంటున్నారు, అది బొమ్మను తయారు చేసి పెట్టుకుంటున్నారు. అంటే నేను ఎలా ఉన్నానో సేమ్ అదే రీతిగా తయారు చేసి పెట్టుకుంటున్నారు. 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటున్నారు. దానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లు అందరూ ఒక బొమ్మను చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళు మీరు యూట్యూబ్లో కొట్టండి, మైనప్ బొమ్మలో కొట్టండి, యూట్యూబ్లో వస్తాయి. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఒక ఒరిజినల్ బాడీకి, ఒరిజినల్ స్వరూపానికి, పోలికకి ఒక బొమ్మను తయారు చేశాడు. మట్టి బొమ్మను తయారు చేశాడు. 16 పదార్థాలు తీసుకుని పొటాషియం, కాల్షియం, సిట్రీషియం, పెట్రోలియం, ఇలాగా మన 16 పదార్థాలు ఉంటాయి. మన బాడీలో 16 పదార్థాలు ఉంటాయి. పెట్రోలియం అవసరం మనకి, కాల్షియం అవసరం మనకి. ఇవన్నీ కూడా మనకి కూరగాయలు దొరుకుతాయి కాబట్టి కాల్షియం కూరగాయల్లో దొరుకుతుంది కాబట్టి తోటకూరలో దొరుకుతుంది. తోటకూర తినమంటాడు డాక్టర్. బ్లడ్ లేదనుకోండి తోటకూర తినమంటారు, గోంగూర తినమంటారు, యాపిల్స్కలు తినమంటాడు, పప్పు తినమంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాడు అంటే దేవుడు మట్టిలో ఆ పదార్థాలన్నీ పెట్టాడు. కూరగాయల్లో కొన్ని దొరుకుతాయి, పొటాషియం దొరుకుతుంది. కొన్ని కూరగాయల్లో కొన్ని కాల్షియం దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, పెట్రోలియం దొరుకుతుంది, మెగ్నీషియం దొరుకుతుంది. ఇలాగ ఇవన్నీ కూడా మట్టిలో నుంచి 16 పదార్థాలు తీసుకొని దేవుడు ఒక మట్టి శరీరాన్ని తయారు చేసి ఈ మట్టి శరీరాన్ని నిర్మించి ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని తీసుకెళ్లి మట్టి బొమ్మలో పెట్టాడు. నేను వింటున్నారా? తీసుకెళ్లి మట్టి బొమ్మలో పెట్టాడు. మట్టి బొమ్మలో పెట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే అని చెప్పి తన జీవాన్ని బొమ్మలో ఊదాడు. ఎప్పుడైతే జీవాత్మను ఆయనలో ఊదాడో మనిషి జీవించు ప్రాణిగా మారాడు. అంటే ఒక ఆత్మ సంబంధమైన శరీరంలో మట్టి బొమ్మలో పెట్టి ఊపిరి ఊదాడు. ఊపిరి అంటే ప్రాణం ఊదాడు. ప్రాణం ఎప్పుడైతే ఊదాడో అందులో మట్టి శరీరము, ఆత్మ సంబంధమైన శరీరంలో ఊపిరి ఊదినప్పుడు, ప్రాణం ఊదినప్పుడు ఆ వ్యక్తి జీవించు ప్రాణిగా మారాడు. ఈ ఆది కాండంలో జరిగిన విషయాన్ని పౌలు గారు చాలా క్లియర్గా కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. చూడండి, దాన్ని అలా ఉంచి కొరింథీ పత్రికలోకి ఒకసారి వెళ్ళండి. ఇది అలా పట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చదవండి. మొదటి కొరింథీ 15 అక్కడ శరీరం కోసం మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అది మీరు అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందండి? అందరూ అర్థం చెప్పండి, అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమేన్. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూసారా? ప్రకృతి సంబంధమైన శరీరం అంటే మట్టిలో నుంచి వచ్చింది. ఆత్మ సంబంధమైన శరీరం అంటే దేవుడి నోట్లో నుంచి వచ్చింది. ఆది కాని 1:26 వచనములు తయారు చేసింది దేవుడి నోట్లో నుంచి వచ్చింది. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరం అది. ఆది కాండం 1:26 వచనంలో ఉండదేమో ఆత్మ సంబంధమైన శరీరం. మట్టి నుంచి చేతులతో చేసింది 2:7 వచనంలో చేసిందేమో ప్రకృతి సంబంధమైన శరీరం. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది,
ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నారా? అర్థమైందండి? అంటే మనిషికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, ఒకటి ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మ సంబంధమైన శరీరము దేవుడి నోట్లో నుంచి వచ్చింది, ప్రకృతి సంబంధమైన శరీరమేమో మట్టిలో నుంచి వచ్చింది. హల్లెలూయా. మట్టిలో నుంచి వచ్చిందేమో తిరిగి మట్టిలో కలిసిపోద్ది, దేవుడి నోట్లో నుంచి వచ్చిందేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకే మనం సమాధి చేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు చెప్తాం, మట్టినిది మట్టికిని దేవునిది దేవునికిని అప్పగించుచున్నాను ప్రభు అని సమాధి చేసినప్పుడు పాస్టర్లు ప్రార్థన చేస్తారు. అంటే మట్టిలో నుంచి వచ్చిందేమో ఈ శరీరం, దేవుని నోట్లో నుంచి వచ్చిందేమో ఆత్మ సంబంధమైన శరీరం. ఇప్పుడు 2 శరీరాలు మనిషికి ఉన్నాయి. ఇప్పుడు మట్టి శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము 2 ఉన్నాయి. చదవండి. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేవు ఆత్మ ఉన్నాడు కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది. ఇగో చూడండి, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడెవడో, మట్టి నుండి పుట్టినవాడు అట్టివాడే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులు కూడా అట్టివారే. హల్లెలూయా. అర్థమైందండి? చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దేవుని మహిమ కొలను గాక. అంటే మట్టి నుంచి పుట్టిన వాళ్ళు మట్టిలో బతుకుతారు, పరలోకం నుంచి పుట్టినవాడు పరలోకంలో ద్వారానే బతుకుతారు. అంటే లోపల ఆత్మ ఏమో పరలోక సంబంధమైన వాక్యాన్ని బట్టి బతుకుతుంది, మట్టి నుంచి వచ్చింది తిరిగి మట్టి ద్వారానే బ్రతుకుతుంది. అందుకే తిరిగి మనం మట్టి పెడతాం. అన్నం తిన్నా మట్టే పెడతాను, అన్నం తిన్నా మట్టే, ఫ్రూట్స్ తిన్నా మట్టే, తోటకూర గోంగూర తిన్నా మట్టే, పప్పులు తిన్నా మట్టే, ఇది ఎంత మట్టే. హల్లెలూయా. ఎందుకంటే మట్టి నుంచి తీసుకున్నావు. మరి నువ్వు మేక తిన్నా, గొర్రె తిన్నా, కోడి తిన్నా, నక్క తిన్నా, కుక్క తిన్నా, ఏది తిన్నా మట్టి నుంచే వచ్చినాయి. దేవుడు మట్టి తీసుకుని ఆ శరీరాన్ని చేశాడు కనుక అవన్నీ మట్టి నుంచి వచ్చినాయి. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఈ మట్టి కోసం కష్టపడుతున్నావు అనుకో, నువ్వేమెడుతున్నట్టు? నువ్వు కష్టపడే ఉద్యోగం, నువ్వు చేసే పని, నువ్వు సంపాదించే డబ్బు, నువ్వు సంపాదించే గౌరవం దేనికి? మట్టికి. హల్లెలూయా. నువ్వు ఆశించేదంతా మట్టికే, నువ్వు మట్టికే పెడుతున్నావు, తిరిగి మట్టిలో కలిసిపోతుంది. నువ్వు ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. నువ్వు బిర్యానీ తిన్నా, లెగ్ పీసులు తిన్నా, ఏమండి ఏమి తిన్నా నువ్వు మట్టికే ఆడుతున్నావు, తిరిగి మట్టిలోనే కలిసిపోద్ది. అది వింటున్నారా? అది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి తిరిగి ఎప్పటికైనా మట్టిలోకి వెళ్ళవలసినదే. మట్టి నుంచి వచ్చింది తిరిగి మట్టికి వెళ్ళవలసిందే. దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు మన్నే గనుక తిరిగి నువ్వు మన్నే అయిపోతావు అన్నాడు. ఎవరైనా సరే మట్టి కోసం కష్టపడుతున్నాడు, తిరిగి మట్టి అయిపోతాడు. కానీ లోపల ఒక ఆత్మ సంబంధమైన పరలోక సంబంధి అని మనిషి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం కాదు, కానీ ఆత్మ సంబంధమైన శరీరం ఒకటి లోనున్నది. దీనికి ఆహారం పెట్టువాడు మాత్రమే చిరకాలము దేవుని దగ్గర నిత్య జీవం పొందుకొని అతను ఎట్టర్నటిలోకి వెళ్తాడు. అది అసలైన నిత్య జీవం, అది అసలైన బ్రతుకు, అది అసలైన జీవం. దానికోసమే ఈ ఎస్ఐ ఏడ్చినా, యోబు ఏడ్చినా, దావీదు ఏడ్చినా, ఇర్మీయా ఏడ్చినా దేనికోసం ఏడుతున్నారంటే, ఓరు బాబు నువ్వు ఎన్ని ఇచ్చినా ప్రభు నాకు ఏది అవసరం లేదు, కానీ లోపల ఉన్న ఆత్మ ఎలా ఉన్నదో దిగంబరైపోయి ఉంది, దాని బ్రతుకు బాగలేదు, ఆ స్థితి నుంచి నన్ను మార్చని ఏడుస్తున్నారు. హల్లెలూయా. అంటే మనం ఏడవలసింది దేనికోసం ఏమండి? మన ఆత్మ కండిషన్ చూసి ఏడవాలి. మనం ఏడవలసింది దేనికోసం అండి? ఆత్మ కండిషన్ కోసం ఏడవాలి.
మనం కష్టపడి దేనికోసం కష్టపడాలి తెలుసండి? ఆత్మ కోసం కష్టపడాలి. మనం శ్రమించే దేనికోసం శ్రమించాలి తెలుసండి? ఆత్మ కోసం శ్రమించాలి. మనం ఏడ్చే దేనికోసం ఏడవాలి తెలుసా? ఆత్మ కోసం ఏడవాలి. కానీ ఎంతమంది ఏడుతున్నారు? అసలు అది ఉన్నదన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అది ఉన్నదన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. మేము క్రైస్తువులు అండి, పుట్టుక క్రైస్తువులు అండి, చిన్నప్పటి నుంచి వెళ్తున్నామండి బాబు క్రైస్తువులు చర్చిలోగా అంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇల్లు కానీ నీ చిన్నప్పటి నుంచి లోపల ఒకటి ఉన్నదన్న సంగతి నీకు తెలియదు. నీ చిన్నప్పటి నుంచి లోపల ఒకటి మూలుగుతున్నాడు అన్న సంగతి తెలియదు. నువ్వు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు కానీ నీ చిన్నప్పటి నుంచి లోపల ఒకటి మదన పడుతున్నాడు అన్న సంగతి తెలియదు. ఒక పరలోక సంబంధిని లోపల ఉన్నాడు, వాడు వాక్యం కోసం పరితపిస్తాడు, వాడు వాక్యం కోసం ఆరాటపడతాడు, వాడు వాక్యం కోసం ఎదురు చూస్తాడు, వాడు దేవుని కోరుకుంటాడు అన్న సంగతి మరుగు చేసి నీకు తెలియనివ్వకుండా ఈ భూమి మీదే సుఖము సౌఖ్యము డబ్బు హోదా అన్ని వేసి అన్ని నీకు అందించి లోపల ఉన్న దాన్ని ఆలోచించకుండా చేసేదే దెయ్యం యొక్క పని. హల్లెలూయా. అందుకే నీకు అప్పుల మీద పడేసి ఆడిని ఈయన్ని పడకొచ్చి నీ మీద పెట్టి ఆ పాపలు పడిపోయేలా చేసి ఈ పాపలు పడిపోయి చేసి నువ్వు అది చేసి ఇది చేసి నీ సుఖాలు సౌఖ్యాలన్నీ ఇచ్చి అసలు లోపల ఒక శరీరం ఉంది, లోపల ఒక దేవుని సంబంధం ఉన్నాడు అని ఆలోచించే విషయం గుర్తు లేకుండా దెయ్యం చేసేద్దనమాట. వాడు గురి ఎప్పుడు ఏంటంటే దేవుని వైపు నీ మనసు తిరగకుండా చూసుకోవడమే. సాతాను గురేంటో తెలుసా? దేవుని వైపు నీ మనసు తిరగకుండా చూసుకోవడమే వాడి పని, వాడి ఉద్యోగం అది. సాతాను యొక్క ఉద్యోగం అది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే నా ప్రియమైన సహోదరులారు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆదికాండంలోకి వచ్చేద్దాం. అయిపోయింది నా టైం. నేను ముగించేస్తాను, అవసరమైతే వచ్చేవారని చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, పైన ముగించేస్తాను. ఓకే, 3 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదండి. ఇప్పుడు మనిషికి జన్మ పాపం ఉంది. వాక్యం ద్వారా లేఖనాల ద్వారా మీకు చూపించాను. ఎంతమందికి అర్థమైందండి అది? మీరు జన్మ పాపం ద్వారా పాపంతోనే మీరు భూమి మీదకి వచ్చారు, పాపంతోనే భూమి మీద పుట్టారు. మీకు దోషం ఉంది, అతిక్రమం ఉంది, శాపం ఉంది, పాపం ఉంది. అన్నిటి లోపల అంతరంగంలో ఆంతర్య పురుషుడు జన్మ పాపము ద్వారా మీ హృదయంలోకి వచ్చాడు. ఇది మటుకు అర్థమైంది, అంతేనండి. తర్వాత ఇప్పుడు మన జీవితంలో ఆ జన్మ పాపం లేని వ్యక్తి ఒకడు ఉన్నాడన్న సంగతి మీరు గుర్తించాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు కాకుండా ఆత్మ సంబంధమైన ఒక మనుషుడు మనలో జన్మ పాపం లేకుండా ఉన్నాడు. పాపం అనేది లేకుండా, శాపం అనేది లేకుండా, మరణం అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా, కన్నీరు అనేది లేకుండా ఒక మనిషి నీలో ఉన్నాడు. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 2 మనుషులు నీలో ఉన్నారు. ఒకడు పాపము ద్వారా పుట్టినవాడు, రెండోవాడు పాపం లేకుండా పుట్టినవాడు. పాపము ద్వారా వచ్చిన శరీరం ఒకటి ఉంది, పాపం లేకుండా వచ్చిన శరీరం ఒకటి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. 2 శరీరాలు ఇప్పుడు మీలో ఉన్నాయి, 2 ఆత్మలు ఇప్పుడు మీలో ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధమైన జన్మ కాకుండా అపవిత్రమైన జన్మతో, పాపపు జన్మతో భూమి మీదకు మనం వచ్చాం. దేవుని మహిమ కలుగును గాక. అయితే అది ఎలా జరిగింది అన్నది ఇప్పుడు నేను కొంచెం మీకు క్లుప్తంగా చెప్తాను. వచ్చే వారం దీన్ని పూర్తిగా వివరించుతాను. మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, రైట్. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రము జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇది కొరింథీ పత్రికలో మనం చదివాం. ఏ విధంగా జీవాత్మ అయ్యాడో, ఆత్మ సంబంధమైన శరీరము భౌతిక సంబంధమైన శరీరము కలిసినప్పుడు జీవాత్మ ఊదినప్పుడు అది జీవాత్మ అయ్యింది. అంటే 3 భాగాలుగా మనం ఉన్నాం. శరీరం ఉంది, శరీరం లోపల ఆత్మ ఉంది, ఆత్మ లోపల ప్రాణం ఉంది. 3 విధాలుగా దేవుడు మనం చేశాడు. హల్లెలూయా. ఆదికాండం 1:26 ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ఆదికాండం 2:7 ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన శరీరం ఉంది. ఇప్పుడు 2 కలిపి దేవుడు ఏం చేశాడంటే ఊపిరి ఊదాడు, ప్రాణం ఊదాడు. అంటే మనం ఎన్ని భాగాల కింద అయ్యాం? శరీరము, ఆత్మ, ఆత్మ లోపల ప్రాణం. 3 భాగాల కింద ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడు మనం 3 భాగాల కింద చేశాడు. ఆత్మ సంబంధమైన శరీరం పెట్టాడు, భౌతిక సంబంధమైన శరీరం పెట్టాడు, 2 కలిపి ప్రాణాన్ని ఊదాడు. హల్లెలూయా.
దేవుని నామం మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? చాలా క్లియర్గానే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనయు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమున తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాడు. హల్లెలూయా. ఏదెను తోటంతా సృష్టించబడిన తరువాత ఆయన ఏం చేసాడు? 2 చెట్లు పెట్టాడు. ఆ తోటంతా ఉంది. ఏదైనా తోటంతా సృష్టించబడిన తర్వాత దేవుడు ఆ తోట మధ్యలో ఏం చేశాడంటే మంచి చెడు తెలివితేటలిచ్చే వృక్షాన్ని, జీవవృక్షాన్ని దేవుడు పెట్టాడు. ఆ 2 వృక్షాలు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. తోట అంతటికి మధ్యలో ఆ 2 వృక్షాలు ఉన్నాయి. జీవవృక్షం ఒకటి ఉంది, మంచి చెడు తెలివితేటలిచ్చే వృక్షం ఒకటి ఉంది. మరి ఆ తోట మధ్యలో ఆ తోటను తడిపే ఏదేను నుండి ఒక నది బయలుదేరి అదనమాట. అంటే నది ఒకటే జీవనది. అది ఆ జీవనది చీలిపోయి 4 ముక్కలైంది. తూర్పు కోటి, పడమర కోటి, ఉత్తరం కోటి, దక్షిణ కోటి 4 ముక్కలైంది అది. హల్లెలూయా. ఇప్పుడు నది ఆ నదే 4 ముక్కలై 4 ప్రపంచం అంతటా పాకిపోయింది. అది మొదటి దాని పేరు షిహోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశ బంగారం శ్రేష్టమైంది. అక్కడ బోలము గోమోదికము దొరుకుతుంది. 2 నది పేరు గిహోను. అది బబులోను దేశం అనమాట. ఇదికేలు అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. యూఫ్రటీసు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు నరుడికి మొట్టమొదటిగా ఇచ్చిన ఆజ్ఞ అండి ఇది. దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని అంతా చేసి ఏదైనా తోట పెట్టి, ఏదైనా తోటలో ఒక నది పెట్టి, ఆ నదులు 4 శాఖలు అవుతే ఆ ఏదైనా తోట మధ్యలో ఆదాముని ఆ తోటలో పెట్టాడు. ఆ తోటలో పెట్టిన తర్వాత నరుడికి ఆజ్ఞాపించిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినండి, కానీ మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. తింటే నిశ్చయంగా చచ్చిపోతా ఉన్నాడు. అప్పుడు చెప్పింది ఎవరికి? ఆదాముకి. మరి అవ్వ ఎక్కడ ఉంది అండి? ఇది గొప్ప మర్మం. మరి నేను దాటిపోవాలనుకోవట్లేదు. నేను అందుకే చెప్పాను, ప్రపంచంకు దాచివేయబడిన గొప్ప మర్మాన్ని దేవుడి అనాది సంకల్పాన్ని ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అవ్వ ఎక్కడ ఉంది? ఆదాం మాత్రమే కనపడుతున్నాడు అక్కడ. మరి అవ్వ ఎక్కడ ఉంది? ఏమండి వినాలి, చెప్పాలి అందరూ కూడా. అవ్వ ఎక్కడ ఉందండి? ఆదాం లోపలంటే ఆదాము పక్కటెముకలో ఉంది అవ్వ. అంటే ఆదాము కడుపులో పక్కటెముకలో ఉన్నది, బయటికి తీయలేదు ఇంకా దేవుడు. హల్లెలూయా. అంటే ఆదాముకు చెబుతుంటే లోపల అవ్వ కూడా వింటుంది, ఈ తోట చెట్ల ఫలాన్ని తినండి, కానీ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని తినమున మీరు చచ్చిపోతారు అని చెప్పి ఆదాముకు చెప్తుంటే ఆదాము లోపల నవ్వ కూడా వింటుంది. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. వింటున్నారండి? హల్లెలూయా. ఆదాము లోపల అవ్వ ఉంటే అది స్వరూపం ఎవరిది? దేవుందేనండి. దేవుందేనా? దేవుడి స్వరూపాన్ని కదా అక్కడ ఇచ్చాడు. అంటే ఆదాము లోపల స్త్రీ ఉంటే మరి దేవుని లోపల ఎవరున్నారో?
హల్లెలూయా. ఆదాము లోపల తన భార్య నవ్వుంటే ఈ స్వరూపము దేవునిదైతే మరి దేవుని లోపల ఎవరున్నారు? హల్లెలూయా. ఈ తోట చెట్ల పొలాలన్నింటిలో ప్రతి ఫలాన్ని తినండి, కానీ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినొద్దన్నాడు అన్నాడండి. తర్వాత ఏం జరిగింది? మరియు ఏది ఇప్పుడేంటి ఒంటరిగా ఉన్నాడా? ఒంటరిగా ఉన్నాడా? ఎస్, ఒంటరిగానే ఉన్నాడు. అక్కడ ఒంటరిగానే ఉన్నాడు. ఆదాముకు తోడు ఎవరు లేరు, ఒంటరిగానే ఉన్నాడు. ఇప్పుడు వేణుగారు ఉన్నారండి, ఆయన పెళ్ళి అవ్వకముందు ఎలా ఉన్నాడు? ఒంటరిగానే ఉన్నాడు. భార్య లేదు, తన పిల్లలు లేరు. ఆయనకి పెళ్ళి అవ్వకముందు ఒంటరిగానే ఉన్నాడు ఆయన. పెళ్ళి అయిన తర్వాత తనకు భార్య వచ్చింది. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఆదాము కూడా పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు. ఎక్కడుంది భార్య? పక్కటంలో ఉంది, లోన్ ఉంది. ఇంకా దేవుడు పెళ్లి చేయడానికి పెళ్లి కూతురు తీసుకురాలా, అవ్వ బయటికి రాలేదండి ఇంకానే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ సాటి అయిన సహాయమును హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు భార్య ఏం చేద్దాం అనుకున్నాడు దేవుడు? ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సాటి అయిన సహాయం తీసుకొద్దాం అనుకున్నాడు. పురుషుడికి భార్య ఎవరండి? పురుషుడికి భార్య ఎవరు? సాటి అయిన సహాయం అంటే అతనికి సహాయపడాలి తప్ప అతను నెత్తి మీద కూర్చోకూడదు. భార్య అంటే సహాయం చేసేదే భార్య. సాటి అయిన సహాయం, అతనికి హెల్ప్ఫుల్గా ప్రతి దాంట్లో కూడా చక్కగా సహకారిగా ఉండాలి. కానీ దీని ఏం చేసిందంటే నెత్తి మీద కూర్చునేలా చేసింది. పురుషుడేమైనా డాడింగ్ కూడా అయ్యాడు, కాలు కింద ఏడ్చి ఊళ్ళగా. ఆమె రక్తాన్ని శరీరాన్ని ఆరాధించి వాళ్ళ తయారయ్యాడు, బతిపాలుకునేలాగా. సాటి అయిన సహాయం ఎక్కడ ఎగిరిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి,
ఇక్కడ ఏం జరిగిందంటే సాటి అయిన సహాయం చేద్దామని దేవుడు ఏం చేశాడంటే ఆదాము పెళ్లి చేద్దామని సృష్టించిన ప్రతి జంతువుని ఆదాం దగ్గర తీసుకొచ్చాడట. కోతిని తీసుకొచ్చాడంట ఆదాం దగ్గర పెళ్లి చేద్దామని. ఆదాం అంక అలాగే చూస్తుందంట. ఆదాము కూడా కోత ఒక చూస్తున్నాడంట. ఆదాం ఇలా చూసి ఈ కోత అంటే ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీద దూకుతుందంట. అమ్మో ఇది పెళ్లి చేసుకుంటే నాకు కనీసం టీ పెట్టమని పెట్టేది ఆ కొంపకి కొంపకి తిరుగుతూ ఉంటుంది, ఎందుకు వచ్చిందిలే బాబు అనుకున్నాడంట ఆదాం. ఒక కథలాగా వివరించాడు అనమాట ప్రవక్త. అంటే కోతు లాంటి స్త్రీలు ఉంటారనమాట. కనీసం భర్తకు అన్నం పెట్టడం చేతనం అవుతుంది కానీ కొంప లాంటి తిరగడం బాగవచ్చు. దేవుడు నాకు మహిమకరంగా వింటున్నారండి. అక్కడికి ఇక్కడ తిరిగి ఆ కోర్లు ఈ కోర్లు చెప్పమని బాగా చెప్తారు కానీ కనీసం భర్తకు మంచినీళ్ళు ఇవ్వడం కూడా తెలియదు. కోతి స్వభావం అది. పందెం తీసుకొచ్చాడట. ఆ పందెం అక్కడే పెట్టుకుని బురదలో కాలెట్టేస్తుందంట, బురదలో తలకెట్టేస్తుందంట. భర్త శ్రేష్టమైన బిర్యానీ పెడితే బిర్యానీ పక్కన పెట్టేసి బురదట్టుకెళ్ళి బురదలో పెడుతున్నాను, మూతట్టుకెళ్ళి. హల్లెలూయా. అమ్మో ఇది పంది అని పేరెట్టేసి పంపేశాడంట, ఇది కోతి అని పేరెట్టి పంపేశాడంట. ఆంబోతు వచ్చిందంట, కుక్క వచ్చిందంట, నక్క వచ్చిందంట, అన్ని జంతువులు వచ్చినాయి. దాని స్వభావాలు బట్టి వాటి పేర్లు పెట్టేసి పంపించేసాడంట ఆదాం. అందరినీ పంపించేది, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు సెట్ అయ్యవు, నాకు సహాయకారు కాదు అని పేర్లు పెట్టి పంపేస్తున్నాడట. హల్లెలూయా. ఏది సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఆ దేవుడు చూసాడట. అంటే ఆదాముకు సాటి అయిన సహాయం జంతువుల్లో ఏది లేదు, ఎక్కడ లేదు. సాటి అయిన సహాయం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? పక్కలో ఉంది. అంటే తన సాటి అయిన సహాయం కోసం ఎదుగుతున్నాడు కానీ ఆ జంతువులు ఈ జంతువులు ఆ జంతువులు చూసాడు కానీ ఎక్కడ దొరకలేదు. కానీ ఎక్కడుందో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు, ఆదాము తెలియదు. అందుకే నీకు నాకు తెలియదు, అసలైన విషయాల సంగతులు తెలియవు. దేవుడు మర్మయుక్తమైన మర్మాన్ని బయలుపరిచినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సాటి అయిన సహాయం చేద్దామని అన్ని జంతువులు తీసుకొచ్చాడు, పేర్లు పెట్టి పంపించాడు. అప్పుడు దేవుడని యెహోవా ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఇప్పుడు తీస్తున్నాడు. దేవుడు అన్ని తీసుకొచ్చాడు కానీ ఏది సెట్ అవ్వలేదు, గుర్తించలేదు ఆదాం. ఇప్పుడు ఎక్కడున్నదో దేవుడు తెలుసు కాబట్టి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి అప్పుడు ఎక్కువ ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ చేటును మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కనెముకను స్త్రీనిగా నిర్మించి వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఇప్పుడు పందిని కుక్కని నక్కని అంటలేదు, అవన్నీ పేర్లెట్టి పంపించాడు. కానీ ఇప్పుడు స్త్రీని ఎప్పుడైతే తనలో నుంచి తీశాడో ఇప్పుడు అంటున్నాడు, నా ఎముకలలో ఏక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నాలో నుంచి తీయబడింది కనుక నా భార్య అనబడుతుంది అన్నాడు. హల్లెలూయా. భార్య అంటే ఏదో నీ కాళ్ళ కింద తివాచి కాదు, నెత్తిపైన టోపీ కాదు. భార్య అంటే నీలో నుంచి తీయబడిన నీ ఎముకే. నీ భార్యను తిట్టుకుంటే నిన్ను తిట్టుకున్నట్టే, నీ భార్యను కొట్టుకుంటే నిన్ను కొట్టుకున్నట్టే, నీ భార్యను అవమానపరుచుకుంటే నిన్ను అవమానపరుచుకున్నట్టే. నీ శరీరమే నీ భార్య, నీ భార్య శరీరమే నువ్వు అయి ఉన్నావు. హల్లెలూయా. నీ భార్యను అవమానపరుచుకుంటే నిన్ను అవమానపరుచుకున్నట్టే, నీ భార్యను బయటెట్టుకుంటే నువ్వు బయటెట్టుకున్నట్టే, నీ భార్యను ద్వేషిస్తే నువ్వు ద్వేషించుకున్నట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం. అందుకే పెళ్ళి అనేది ఏదో తూచు మంత్రంగా 10,000 ఆడికి కట్నం ఇస్తే చేసేసుకునేది కాదు. పెళ్ళంటే ఈడు 10,000 ఇచ్చి ఆడి చెప్తే చేసేసుకునేది కాదు. హల్లెలూయా. అన్నాన్ని బట్టి, డబ్బును బట్టి, చదువు బట్టి, సంధ్యాన్ని బట్టి చేసేసుకునేది కాదు పెళ్ళంటే. దేవుడు ఎవరిని ఏ విధంగా సెట్ చేస్తాడో ఆ విధానం బట్టి పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. అలా జరగకపోతే నీకు జీవితాంతకాలం నీ కళ్ళల్లో కన్నీరు తప్పో, ఆ కన్నీళ్ళలో బాధలు తప్పో. కోతులు లాంటి చేసుకుంటే ఆ చెట్టు మీద చెట్టుకి దూకుతూ ఉంటారు. హల్లెలూయా. ఇలా మన జీవితాలు అస్తమస్తం అయిపోతాయి. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు ఎముకలో ఎముక, మాంసంలో మాంసం,
ఇది నరులాలోని తీయబడింది గనక నారీవాడబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అగుదురు. హల్లెలూయా. దీన్ని వివరించాలనుకోవట్లేదు, ఎందుకంటే వివరిస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. సమయం అనుకూలంగా పరిస్థితులు బట్టి ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టి అప్పుడు చెప్తాను. ఇది ఇప్పుడు మాట్లాడే విషయం కాదు, అంశం కాదు. జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం కొన్ని విషయాలు చెప్పాను అంతే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ విధంగా భార్యాభర్తలను ఏకం చేసి, ఆ విధంగా ప్రదానం చేసి ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని పెట్టాడు. హల్లెలూయా. వింటున్నారా? 1:15 అయిపోయింది. ఇక్కడతో నేను ఆపుతాను. వచ్చే వారం దీన్ని వివరించాలనుకుంటాను. వచ్చే వారం చెప్తాను. ఇంకా టైం అయిపోయింది కనుక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదండి. మనిషి ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడండి? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టాడు. కానీ మన పుట్టుక ఎలా జరుగుతుంది? జన్మ పాపం ద్వారా పుడతా ఉన్నాం. దేవుడు పుట్టుకేమో ఇచ్చిందేమో ఆయన పోలికలో పుట్టించాడు. కానీ మనం పుట్టే విధానమేమో జన్మ పాపంతో పుడుతున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చిన పుట్టుక వేరు, మనం పుట్టుక వేరు. దేవుడు పరిశుద్ధమైన పుట్టుకిస్తే మనమేమో పాపంతో పుడుతున్నాం. దేవుడు పరిశుద్ధిగా పుట్టిస్తే, ఆయన స్వరూపము ఆయన పోలిక ఇచ్చి మనం పుట్టిస్తే మనమేమో పాపం ద్వారా అతిక్రమములతో ద్వేషాలతో పుడుతున్నాం. పుట్టుక మారిపోయింది. ఎక్కడ జరిగింది లోపం? దావీదు ఏడ్చింది అందుకే, యోబు ఏడ్చింది అందుకే, ఇర్మియా ఏడ్చేది అందుకే, యెషయా ఏడ్చేది అందుకే. పుట్టుక ఎక్కడ మారింది? దేవుడు పరిశుద్ధమైన పుట్టుకిచ్చాడు, దేవుడు పవిత్రమైన పుట్టుకిచ్చాడు, దేవుడు ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, దేవుడు ఆయన పోలికనిచ్చాడు. కానీ మనమేమో ఇండైరెక్ట్ గా పాపముతోనూ శాపముతోనూ అసమానమైన కార్యాలతో పుడుతూ ఉన్నాం. మరణములకు పాత్రలం అయిపోతా ఉన్నాం, మరణానికి దగ్గరవుతా ఉన్నాం, రోగగ్రస్తులం అయిపోతా ఉన్నాం, సమాధానం లేకుండా పోతా ఉన్నాం. పుట్టికే ప్రతి దానికి కారణమవుతా ఉంది, పుట్టిక ప్రతి చీకటికి కారణమవుతా ఉంది, పుట్టిక ప్రతి రోగానికి కార్యమవుతా ఉంది, పుట్టిక ప్రతి భయంకరమైన కార్యాలకి, అసమానమైన కార్యాలకి కారణమవుతా ఉంది, మరణానికి కారణమవుతా ఉంది. దేవుడిచ్చిన పుట్టుక పొందుకోకుండా ఈ భయంకరమైన చీకటి బ్రతుకులతో కూడిన ఈ యొక్క పుట్టుక మనం ఎందుకు పొందుకున్నాం, ఎందుకు ఈ యొక్క అగాధంలో కూరుకుపోయామని తెలుసుకోవడమే జీవితం యొక్క రహస్యం. ఆ రహస్యం తెలుసుకున్నప్పుడే మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని మనం సమీపించడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. అందుకే మనము ఏడవలసింది పుట్టుకు సరి చేసుకోవడానికి, ఏడవలసింది ఆత్మను తిరిగి జన్మింపజేసుకోవడానికి, మనం ఏడవలసింది పరిశుద్ధమైన పుట్టుక ఏ విధంగా ఉందో కనుగొనడానికి. హల్లెలూయా. అందుకే ఆ విధమైన విధానంలోనికి, అసలైన జన్మ రహస్యంలోనికి దేవుడు మనం నడిపించి నిజమైన జీవితంలో తీసుకెళ్లాలని, నిజమైన పుట్టుకలోనికి తీసుకెళ్లాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకరించి